వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్సిటీని. వైద్యో నారాయణ హరి అంటుంటారు కదా, అంటే వైద్యుడు దేవుడితో సమానము అంటుంటారు పెద్దలు. అలాంటి వైద్య వృత్తిని అభ్యసించి వేలాది మందికి సర్వీస్ అందించాలని, సేవలు చేయాలని మన భారతదేశంలోనే అత్యధికమైన యువత ఆశపడుతూ ఉంటారు. అలాంటి వృత్తిని అభ్యసించడానికి నీట్ పరీక్షలు రాస్తూనే ఉన్నారు కదా. అయితే కొన్ని కారణాల రీత్యా వాళ్ళ కళలు అనేది సాకారం కాకుండా కృంగిపోతుంటారు అనమాట. అలాంటి వారి కళలను సాకారం చేస్తామంటూ ముందుకు వస్తున్నారు హైదరాబాద్కు చెందిన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సొసైటీ సర్వీసెస్ ఎండి డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు ప్రస్తుతం మన సుమన్ స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు డాక్టరేనా? నాది డాక్టరేట్ అండి. నాది ఎంఫామ్ పిహెచ్డి. ఎక్కడ చేశారు? నేను తమిళనాడు చేశాను. అసలు మీ స్వగ్రామం ఏదండి? మాది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. అమ్మ నాన్నలు ఏం చేసేవారు? బిజినెస్ చేసేవారండి. అంటే ఇదే భాగ్యలక్ష్మి పేరు మీదనే మాకు దాల్ మిల్ ఉండేది అక్కడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో. అప్పట్లోనే దాల్ మిల్. అంటే భాగ్యలక్ష్మి అంటే మా మదర్ నేమ్ అండి యాక్చువల్ గా. సో మా మదర్ నేమ్ మీదకి వెళ్ళి మా ఫాదర్ కూడా బిజినెస్ లో ఉండేది. దాల్ మిల్స్, పప్పు మిల్ ఉండేది. సో ఆ నేమ్ మీదకి వెళ్ళి మేము ఆ నేమ్ ను క్యారీ ఫార్వర్డ్ చేయడం జరిగింది ఈ భాగ్యలక్ష్మి. అవునవును. ఎంతమంది మీ పేరెంట్స్ ఎంతమంది పిల్లలు మీరు? మేము నలుగురం అండి. సో ముగ్గురం అబ్బాయిలము, ఒక అక్కయ్య, అందరికన్నా పెద్ద అక్కయ్య. నేను ముగ్గురు అబ్బాయిలలో మధ్యవాణ్ణి అండి. మీ స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయి? నాది ఇక్కడ తెలంగాణలో జరిగాయి. తర్వాత బి ఫార్మసీ వచ్చేసి మనకు కర్ణాటక, తమిళనాడులో మనకు ఎం ఫార్మసీ పిహెచ్డి. ఇది అయిపోయిన తర్వాత నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా డిఫరెంట్ కాలేజెస్లో టీచింగ్లో చేశాను. వరంగల్లో చేశాను, హైదరాబాద్లో కూడా ఫ్యాకల్టీగా చేశాను. రాటిఫైడ్ ఫ్యాకల్టీ కాకతీయ యూనివర్సిటీ రాటిఫైడ్ ఫ్యాకల్టీ, తర్వాత జేఎన్టీ యూనివర్సిటీ రాటిఫైడ్. నాది ఫార్మాస్యూటిక్స్ అండి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మాస్యూటిక్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిందండి. ఈ టాబ్లెట్స్ కానీ ఫార్ములేషన్స్ అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్. పిహెచ్డి దేని మీద చేశారు మీరు? సబ్జెక్ట్ డయాబెటిక్ అండి. టైప్ 2 డయాబెటిక్ సంబంధించిన అనుభవం కూడా ఉందన్నమాట. ఓకే, ఇలా కష్టపడి వచ్చారు. ఎక్కడ వివాహం చేసుకున్నారు? అయితే ఇక్కడ మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ గోదావరికేనండి. లవ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్ అండి. లవ్ కమ్ అరేంజ్. కానీ ప్రేమించి దాన్ని గెలుచుకోవడము, పెద్ద నొప్పించడం అనేది ఇక్కడ మనకున్న ఛాలెంజింగ్ అనమాట. దాంట్లో మీరు సక్సెస్ అయ్యారనమాట. మరి ఇంత చదివి మంచి ఫ్యాకల్టీగా అది వెళ్తున్నారు కదా. ఈ భాగ్యలక్ష్మి అంటే అమ్మగారి పేరు మీదే ఇలాంటి ఎడ్యుకేషన్ సొసైటీ ఒకటి పెట్టాలి, తద్వారా ఎంతోమంది వైద్య వృత్తిని అభ్యసించాలనే విద్యార్థుల కళలను సాకారం చేయాలని ఎందుకు అనుకున్నారు? అసలు మిమ్మల్ని ఎందుకు కదిల్చింది అది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకోని పెట్టిన ఇది బిజినెస్ కానీ సర్వీస్ కానీ అనుకోని పెట్టింది అసలే కాదండి. ఓకే. సో నేను డిఫరెంట్ స్టేట్స్లలో ఈ బీ ఫార్మసీ గురించి అప్పట్లో నేను బీ ఫార్మసీ చదివే రోజుల్లో ఇక్కడ బీ ఫార్మసీ కాలేజ్ కూడా లేదు. సో కంపల్సరీగా నేను కర్ణాటక వెళ్లాల్సి వచ్చింది. సో కర్ణాటకలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ నేను. సో అక్కడ కర్ణాటకకి వెళ్ళడము, తర్వాత ఎం ఫార్మసీ గురించి తమిళనాడుకి వెళ్ళడము, ఇలా డిఫరెంట్ స్టేట్స్ తోటి నాకు అనుబంధం ఉండడం వల్ల నాతో అందరూ కూడా ఎవరన్నా ఎడ్యుకేషన్ విషయంలో ఏది చదివితే బాగుంటుంది, ఎక్కడ చదివితే బాగుంటుంది అన్న విషయాల లోపల ఇది మన ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నన్ను సంప్రదించడము, వాళ్ళు మా ఇంటికి వచ్చి కూర్చోవడము, అడగడము, ఇదంతా జరుగుతుంది. సో నేను ఫ్యాకల్టీగా చేస్తున్న సందర్భంలో ఇవన్నీ జరుగుతూ ఉంటే మా ఓనర్ కూడా అన్నారు, సో ఈ పర్టికులర్ పీరియడ్ లోపల చాలా మంది పేరెంట్స్, స్టూడెంట్స్ నీ దగ్గరికి రావడం వల్ల కింద వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అవుతున్నారు అని చెప్తే నన్ను ఖాళీ చేయమన్నాడు. యాక్చువల్గా నిజానికి ఇల్లు ఖాళీ చేయమన్నాడు. ఖాళీ చేయమంటే సార్ అట్లాంటిది నేను ఎంటర్టైన్ చేయను అంటే, లేదు మీరున్నా లేకున్నా చాలా మంది వస్తున్నారు అని చెప్తే, సరే అని తప్పనిసరి పరిస్థితిలో ఒక 2 రూమ్స్ బయట రెంట్కు తీసుకొని అక్కడ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి వాళ్ళకు సర్వీస్ ఇచ్చేవాడిని. సో ఇందులో వాళ్ళకి ఇంకా ఎక్కువ సర్వీస్ ఇవ్వాలి, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దాని గురించి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. ఎక్కడైతే బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నది, తర్వాత కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఎస్పెషల్లీ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి ఎక్కువ నన్ను గైడెన్స్ అడిగేవారు. సో వాళ్ళకు సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను దీని మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. సో చాలా సందర్భాలలో ఏమన్నారంటే, ఇక్కడ దాదాపు మేము స్టార్ట్ చేసిన టైంలో కూడా చాలా 50 లక్షలు 80 లక్షలు అట్లా ఉండే ఇది ఇక్కడ ఎంబీబీఎస్. సో దీనికి ఆల్టర్నేట్గా కొంతమంది అతి తక్కువలో కావాలి, బాగుండాలి ఎడ్యుకేషన్ అన్న విషయంలో నన్ను అడగడం వల్ల నేను డిఫరెంట్ కంట్రీస్ మూవ్ అవ్వడం స్టార్ట్ చేసిన. సో అలా మూవ్ అవుతూ అన్ని కంట్రీస్ చూసిన తర్వాత, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంట్రీస్, తర్వాత న్యూ డెస్టినేషన్స్, ఇవన్నీ చూసిన తర్వాత నాకు జార్జియా నచ్చింది. అంటే మీరు వెళ్ళి స్వయంగా పరిశీలించారా? అవునండి. అక్కడ జార్జియాకి వెళ్ళి. ఏ కంట్రీస్కి వెళ్ళారు? నేను జార్జియాకి వెళ్ళాను, అర్మేనియాకి వెళ్ళాను, ఈవెన్ మంగోలియాకి కూడా వెళ్ళాను, వియత్నాం వెళ్ళాను, సౌత్ కొరియాకి వెళ్ళాను. సో ఇలా చాలా డెస్టినేషన్స్ వెళ్ళానండి. ఈవెన్ యూఏఈ డెస్టినేషన్స్ కూడా వెళ్ళాను. సో చాలా డెస్టినేషన్స్ వెళ్ళాను, ఈవెన్ కిర్గిస్తాన్ వెళ్ళాను. సో ఇవన్నీ కంట్రీస్ తిరిగిన తర్వాత
చైనా వెళ్ళలేదండి, చైనా వెళ్ళలేదు. చైనా కూడా చాలా మంది వెళ్తుంటారు కదా, కానీ అక్కడ లాంగ్వేజ్ ఇష్యూ అని నాకు ఫస్టే తెలుసు. అక్కడ లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ నేర్చుకోవాలి, ఈవెన్ మాట్లాడడం కానీ రాయడం కానీ చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసి నేను ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను. ఆల్రెడీ చైనా ఉన్న డెస్టినేషన్, చైనా రష్యా ఉన్న డెస్టినేషన్స్. సో అక్కడ లాంగ్వేజ్ ఇష్యూస్ నేను ఒక కారణంతో నేను అక్కడికి వెళ్ళడానికి కూడా ఇది చేయలేదు. సో లాంగ్వేజ్ ఇష్యూ లేకుండా అన్ని విధాల స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగున్న కంట్రీ ఏదన్నా ఉంటే బాగుండన్న ఉద్దేశంలో నాకు జార్జియా చాలా నచ్చింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ మెయిన్గా కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కానీ ఈ కమ్యూనిటీ వైజ్ అది క్రిస్టియన్ కంట్రీస్ ఇవన్నీ కూడా మనకు కూడా 5 hours ఫ్లైట్ టైం లోపల వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ విధాల బాగున్నదని చెప్పి ఇక జార్జియా కాడ ఆగిపోయినా. ఇంతకన్నా బెటర్ కంటే నాకు దొరకలేదు, ట్రూలీ దొరకలేదు. తర్వాత రీసెర్చ్ చేసినా కానీ అసలు జార్జియా కంటే మంచి కంట్రీ ట్రూలీ నిజంగానే దొరకలేదు. ఎక్కువగా నచ్చిన అంశం ఏంటి అసలు జార్జియాలో మీకు? అసలుకి జార్జియాలో అది ఏ అంశం మిమ్మల్ని ప్రభావితం చేసింది? ఇది అయితే మంచి కంట్రీ అని చెప్పడానికి ఏ విషయం మీకు ప్రభావితం చేసింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మాట్లాడుతున్న తెలుగులో నాకు అర్థమవుతుంది, అదే నేను ఏదో వేరే లాంగ్వేజ్ లో మాట్లాడితే మీకు అర్థం కాదు. సో అలా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కమ్యూనికేట్ చేయడంలో ఈవెన్ ఎయిర్పోర్ట్ లో కమ్యూనికేట్ చేయడం కానీ లేకపోతే బయట రెస్టారెంట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఏదైనా అడ్రస్ కావాలన్నా ఎక్కడ స్టే చేయాలన్నా కానీ కమ్యూనికేట్ చేయడము మిగిలిన కంట్రీస్ కంటే నాకు జార్జియా బాగా నచ్చింది. అందరూ కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. మన ఇంగ్లీష్ వాళ్ళ ఇంగ్లీష్ కొద్దిగా సరళంగానే ఉంటుంది అంటే అర్థమయ్యే భాషలోనే అంటే అర్థం ఉంది ఖచ్చితంగా అర్థం. మనము ఇక్కడ ఇండియాలో మాట్లాడే ఇంగ్లీష్ లాగానే దాదాపుగా ఉంటది. సో కాబట్టి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ స్టడీస్ విషయంలో మనం ఏదో టూరిజం లాగా పోయి ఏదో మేనేజ్ చేసుకొని రావడం కాదు కదా. స్టడీస్ అంటే త్రూఅవుట్ 5 to 6 years వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకు లోకల్ పీపుల్ తోటి కమ్యూనికేట్ చేయడంలో, ఏదైనా అవసరానికి బయటికి వెళ్ళినప్పుడు కమ్యూనికేట్ చేయడంలో, ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ పేషెంట్స్ తోటి కమ్యూనికేట్ చేయడం విషయంలో, తర్వాత అక్కడ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉంటేనే అక్కడ ఇంగ్లీష్ టీచింగ్ కూడా అంత పర్ఫెక్షన్ ఉంటుంది. అది కూడా సరళంగా ఉండాలి. ఇంగ్లీష్ అంటే మరీ ఫారెన్ ఇంగ్లీష్ అంటే అమెరికన్స్ వాళ్ళు మాట్లాడలేక మనకు అర్థమయ్యే ఉంటేనే కదా. అంత పాష్ అంత ఫాస్ట్ లాంగ్వేజ్ అక్కడ కమ్యూనికేషన్ ఉంటుంది. మనకి ఈజీగా అర్థమయ్యే కమ్యూనికేషన్, ఆ స్లాంగ్ కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది, ఈజీ టు అండర్స్టాండ్ అన్నమాట. సో మిగిలిన అన్ని కంట్రీస్ తోటి కంపేర్ చేస్తే ఈ విషయంలో టాప్ పొజిషన్ వచ్చింది. అది తర్వాత దగ్గర కంట్రీ 5 hours లో ఫ్లైట్ టైమ్, తర్వాత సేఫ్టీ సెక్యూరిటీ కూడా అక్కడ ఉన్నన్ని రోజులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు. సో ఇదైతే మన పిల్లలకు బాగుంటది అన్న ఉద్దేశంతో జార్జియాలో మనము అక్కడ ఉన్న యూనివర్సిటీస్ తోటి అగ్రిమెంట్ చేసుకొని ఇనిషియల్ గా ఒక యూనివర్సిటీని ఇంట్రడ్యూస్ చేసి తర్వాత అక్కడ కొంతమందిని పంపించిన అందరు సాటిస్ఫై అవుతే తర్వాత 1, 2, 3 అట్లా 5 యూనివర్సిటీస్ ని జార్జియా యూనివర్సిటీ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా మీరు ఏ యూనివర్సిటీతో అగ్రిమెంట్ చేసుకున్నారు? తర్వాత ఎన్ని యూనివర్సిటీతో అగ్రిమెంట్ అయింది? ఫస్ట్ మేము యూనివర్సిటీ అగ్రిమెంట్ చేసుకున్నది వచ్చేసి బాటమీ షోటా రస్టవెల్లీ స్టేట్ యూనివర్సిటీ అని. దాని తర్వాత మేము న్యూ విజన్ యూనివర్సిటీలో మా స్టూడెంట్స్ ఉన్నారు. తర్వాత జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఆల్ ఇండియా లెవెల్లో మనం ఇంట్రడ్యూస్ చేసాం. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్యూని మన ఆల్ ఇండియా లెవెల్లో మేము ఇంట్రడ్యూస్ చేసాం. తర్వాత అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీ ఆల్ ఇండియా లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు యూనివర్సిటీ జియోమెడి ఇంకా ఈ అన్ని విషయాల్లో చూసిన తర్వాత యూనివర్సిటీ జియోమెడిని అక్కడ ర్యాంక్స్ బాగా వస్తున్నాయి. ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఎంత ఉంది? 47.98%, ఆల్మోస్ట్ 48%. అంటే అది ఎక్కువ అన్నట్టు. ఎందుకంటే త్రూఅవుట్ ఈ ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ అక్కడ గోల్డ్ మెడలిస్ట్ అయినా కానీ ఇండియాకి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ కానీ పీజీ చేయాలంటే కంపల్సరీగా ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి పాస్ అయితే ప్రాక్టీస్, పాస్ అయితే పీజీ. సో ఆ పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే ఆ ప్రాబబిలిటీలో మన స్టూడెంట్స్ ఉంటారన్న ఉద్దేశంతో దాని గురించి మేము యూనివర్సిటీ జూమెడిని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. అన్ని యూనివర్సిటీస్ని మనం కంటిన్యూగా అంతమందిని పంపించలేము. ఒక యూనివర్సిటీకి పంపించి 1, 2 యూనివర్సిటీస్కి పంపించి అక్కడ ఎక్కువ మందిని స్టూడెంట్స్ ఉంటే అక్కడ మనము ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం ఏమైనా డాక్టర్స్ని పంపించినా కానీ ఈజీ అవుతుంది. తర్వాత ఫుడ్ అకామిడేషన్ విషయంలో సర్వీసెస్ కూడా ఈజీ అవుతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీ జియోమెడిని ప్రస్తుతానికి ప్రమోట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం వేరే అన్ని యూనివర్సిటీస్ తోటి ఆల్మోస్ట్ మ్యాక్సిమం యూనివర్సిటీ తోటి మాకు అగ్రిమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ యూనివర్సిటీస్ నుంచి పాస్ అయిన స్టూడెంట్స్ కూడా మాకు చాలా మంది ఉన్నారు. సో పాస్ అయిన బాటమీ షోటా రస్టవెల్లీ స్టేట్ యూనివర్సిటీ నుంచి నాకు పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు. తర్వాత ఇది జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ స్టూడెంట్ నుంచి పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు. అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీ నుంచి పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు. యూనివర్సిటీ జియోమెడి నుంచి పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి పాస్డ్ అవుట్. సంవత్సరాలు స్టార్ట్ అయ్యి మాది 19 years నుంచి ఈ ఎడ్యుకేషన్ సర్వీసెస్ 2005లో ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. ఎన్ని బ్యాచ్లు బయటకు వచ్చాయి ఇప్పుడు మీవి? చాలా బ్యాచ్లు అండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ జార్జియా విషయంలో 4 batches బయటకు వచ్చినాయి. జార్జియా ఓకే. అంటే జార్జియా కాకుండా ఇంకో కంట్రీ కూడా ఉందా? వియత్నాం.
వియత్నాం అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ నేషనల్ మెడికల్ కమిషన్ ఇంట్రడ్యూస్ అయినది. అంతకన్నా ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో చదివే స్టూడెంట్స్కు, అబ్రాడ్లో చదివే స్టూడెంట్స్కు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీ ఉండేది. కానీ 2019లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిజాల్వ్ అయిపోయి దాని ప్లేస్లో నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చింది. దాని తర్వాత 2021 నవంబర్ 18లో ఒక అఫీషియల్ గెజెట్ రిలీజ్ చేసిండ్రు. గెజెట్ ప్రకారము చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్ అయినాయి. సో దానిలో కొన్ని ఏదైతే గెజెట్ ప్రకారం క్వాలిఫై కావట్లేదో అవన్నీ కూడా ఆగిపోయినాయి. కంట్రీస్ లైక్ ఫిలిప్పీన్స్ కావచ్చు, వేరే కంట్రీస్ డ్యూరేషన్ వైజ్ కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ లాంగ్వేజ్ వైజ్ కావచ్చు, ఇటువంటి రూల్స్ అన్ని కొన్ని క్వాలిఫై కాని కంట్రీస్ అన్ని కూడా విత్డ్రా అయిపోయినాయి. ఇంతకుముందు ఫిలిప్పీన్స్ కూడా అగ్రెసివ్గా ప్రమోట్ చేసే వాళ్ళు వెళ్ళేవారు. కానీ డ్యూరేషన్ విషయంలో మన ఇండియా లాగానే 54 months డ్యూరేషన్, అంటే 4.5 years డ్యూరేషను, 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ సేమ్ యూనివర్సిటీలో చేయడము, తర్వాత ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా ఉండడము, ఇటువంటి రూల్స్ అని పెట్టే వరకు ఫిలిప్పీన్స్లో 4 years డిగ్రీ. కాబట్టి మన ఎన్ఎంసీ గెజెట్ ప్రకారము మ్యాచ్ కావట్లేదు కాబట్టి అది డిస్క్వాలిఫై అయింది. సో అలా కొన్ని కంట్రీస్ డిస్క్వాలిఫై అయిపోయినాయి. సో కొన్ని కంట్రీస్ యాడ్ అయినాయి. సో యాడ్ అయిన విషయం లోపల మేము యాడ్ చేసుకున్న కంట్రీ వచ్చేసి వియత్నాం. సో వియత్నాము మనకు అన్ని విధాల మన గెజెట్ ప్రకారము 54 months ఆఫ్ కోర్స్ ఉంది, 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఉంది, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉంది. సో అక్కడ ఫెసిలిటీస్ కానీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అన్నీ బాగున్నాయి. అట్ ద సేమ్ టైం 15th most పాపులేటెడ్ కంట్రీ అది. సో 10 crores పాపులేషన్ ఉంది. పాపులేషన్ డెన్సిటీ మన ఇండియాకు సిమిలర్గా ఉంది. తర్వాత ట్రాపికల్ క్లైమేట్, మనకి ఇక్కడ 24 hours ఏదే విధంగానైతే క్లైమేట్ ఉంటుందో సేమ్ క్లైమేట్ వియత్నాంలో ఉంటుంది. 2-3 hours లోపల వియత్నాం రీచ్ అయిపోవచ్చు. సో ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయని వియత్నాం యాడ్ చేసుకున్నాం. జార్జియాతో పాటు ఇప్పుడు వియత్నాం. ఎందుకంటే మార్కెట్లో స్కోప్ ఎక్కువ, అంటే మార్కెట్లో వాక్యూమ్ ఎక్కువ ఉన్నది. చాలా కంట్రీస్ అన్ని కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల విడ్రా అవడం వల్ల ఇంకా వేరే కంట్రీని కూడా ఖచ్చితంగా ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం రావడం వల్ల వియత్నాం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రసాద్ గారికి ఇది ఒక బిజినెస్ గా చూస్తున్నారా, లేకపోతే ఇంతమంది వైద్యుల్ని నేను తయారు చేయగలుగుతున్నాను అని చూస్తున్నారు? అసలు యాక్చువల్గా మీకు ముందు చెప్పినట్టు ఇది భాగ్యలక్ష్మి అంటే మా మదర్ నేమ్. ఇందులో నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఇందులో ఫస్ట్ నుంచి ఉండడము, తర్వాత మా మిస్సెస్ భార్యనే వచ్చేసి పల్లవి మేడం వచ్చేసి సీఈఓగా ఉన్నది. సో ఇదంతా ఒక కుటుంబం లాగా చూస్తున్నాం. అంటే ఎట్ ద సేమ్ టైం వేరే బిజినెస్ కూడా ఇదే ఖర్చు, ఇదే అడ్వర్టైజ్మెంట్, ఇదే చేసుకొని మనం వేరే బిజినెస్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇందులో హ్యాపీనెస్ ఉంది. సో ఎండ్ ఆఫ్ ది డే నా ఉద్దేశం ఏంటంటే ఒక సందర్భంలో నేను ఒక సందర్భంలో ఏ హాస్పిటల్ చూసినా నా స్టూడెంట్స్ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. సో యశోద హాస్పిటల్ నా స్టూడెంట్ ఉన్నారు, మీరు వెళ్ళి కలవచ్చు. లేకపోతే అపోలో హాస్పిటల్లో నా స్టూడెంట్స్ ఉన్నారు. ఆ ఫీల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. సో అంటే ఎట్ ద సేమ్ టైం బిజినెస్ కాదు అని మాత్రం కాదండి. ఎవరు కూడా ఫ్రీగా ఎవరు కూడా చేయరు. ఎందుకంటే ఖర్చులు ఖచ్చితంగా వెళ్ళదీసుకోవాలి. సర్వీసెస్ అంటే ఇటు బిజినెస్ తో పాటు సర్వీస్ అని నేను చెప్పగలను. ఓన్లీ సర్వీసు ఫ్రీగా ఎవరైతే సర్వీసెస్ ఇవ్వరు, ఎట్ ద సేమ్ టైము మనము అడ్వర్టైజ్మెంట్ చేయడానికి కానీ వాళ్ళకు సర్వీస్ ఇవ్వడానికి సర్వీసెస్ తగ్గట్టుగా వచ్చేదే ఫీజు, దాన్ని బిజినెస్ అంటారు అంతే. సో వాళ్ళకు ఏదైతే మనము సర్వీసెస్ అగ్రీ అయినామో ఆ సర్వీసెస్ ఖచ్చితంగా ఇవ్వడంతో పాటు వాళ్ళను మంచి ఎలాగూ మా ఉద్దేశం ఏంటంటే ఎంతసేపు మా మిస్సెస్ నేనే కాబట్టి ఎంతసేపు డిస్కషన్స్లో ఎలాగూ మనం ఈ బిజినెస్ లోపల 4 రూపాయలు వాళ్ళ ద్వారా మనకు ఏదో సర్వైవ్ అవ్వడానికో లేకపోతే బిజినెస్ రన్ చేయడానికో వచ్చినప్పుడు ఇచ్చే సర్వీసెస్లో కూడా ది బెస్ట్. అంటే కంట్రీ చూస్ చేయడంలో కానీ, లేకపోతే యూనివర్సిటీ చూస్ చేయడంలో కానీ, లేకపోతే ఏదైనా ఫుడ్ అకామిడేషన్ విషయంలో కానీ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇస్తే బాగుంటుందని ప్రతిసారి అప్గ్రేడ్ అవుకుంటూ ఉన్నాం మేము విషయంలో. ఏదో అందరిలాగా ఇటే పంపిస్తాం, అందరిలాగా అటే పంపిస్తాం అని కాకుండా మనం ఎందుకు పంపిస్తున్నాము, అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుందా, అక్కడ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుందా, అక్కడ లివింగ్ కండిషన్స్ బాగున్నాయా, అక్కడ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ బాగుందా, ఇవన్నీ కూడా సూపర్వైజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతున్నాం. అలా చేస్తున్నాం. ఓకే, పంపించేసి ఇలా చేతులు దులిపేసుకుంటున్నారా, అంటే పర్యవేక్షణ ఏమైనా ఉంటుందంటారా? సార్ మాది ఇక్కడ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఏ విధంగానైతే రిజిస్టర్డ్ కంపెనీయో, జార్జియాలో రిజిస్టర్డ్ కంపెనీ, వియత్నాంలో రిజిస్టర్డ్ కంపెనీ, ఇటువంటి ఆఫీస్ అక్కడ జార్జియాలో ఒకటి, వియత్నాంలో ఒకటి ఉండడము. సో అక్కడ మనకు ఇక్కడ కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అంతా ఎస్టాబ్లిష్ అయి ఉన్నదండి. సో కంటిన్యూగా వీళ్ళకు అక్కడికి వెళ్ళి సూపర్వైజ్ చేయడము, అంటే ఇన్ ద సెన్స్ వీళ్ళకు వీసా స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి వీసా అంతా అయిపోయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా నేను వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడ 10 to 15 days ఉండి అక్కడ మా టీం కప్పచెప్పి సో ఎప్పటికి కూడా సూపర్వైజ్ చేస్తుంటాం. ఇప్పుడు సపోజ్ ఏ సమస్య వచ్చినా అని డైరెక్ట్ నా నెంబర్ అనేది ప్రతి స్టూడెంట్ దగ్గర, పేరెంట్ దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా కానీ వాళ్ళు నాతోటి కాల్ చేయడానికి ఫుల్ యాక్సెస్ ఇస్తాను. సో ఎయిర్టెల్ ఎప్పుడు పుట్టిందో నా నెంబర్ అప్పటి నుంచి ఉన్నదండి. ఫస్ట్ నుంచి అదే ఒకటే నెంబర్ మార్చను. 9849244054. ఇది ఫస్ట్ నుంచి అదే నెంబర్ నాది. ఈ సర్వీస్ 9849244054 అండి. ఎవరైనా కాల్ చేసి డైరెక్ట్ నా నెంబరే, డైరెక్ట్ స్టూడెంట్ రిక్రూట్ అయిన తర్వాత నా నెంబరే తీసుకుంటారు, డైరెక్ట్ కమ్యూనికేట్ చేయొచ్చు.
సో ఎక్కడ సర్వీస్ అక్కడ జరుగుతాయి కాబట్టి నాకు కాల్స్ వచ్చే సందర్భం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఎఫ్ఎంజీ ఎగ్జామ్కి మీ స్టూడెంట్స్ రాసినప్పుడు అక్కడ కోర్స్ అయిపోయి చేసుకొని ప్రతి 100 మందిలోనూ అంటే 100 మంది పాస్ అయితే అందులో మీ విద్యార్థులు 48 మంది ఉంటున్నారు అంటే అప్పుడు ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ మీకు అసలు? సో ఖచ్చితంగా గ్రేట్ఫుల్ ఉంటుందండి. 50% మీరు అవును. సో ఇన్ఫ్యాక్ట్ ఈ విషయంలో మనకు ఇప్పుడు ఎఫ్ఎంజీ ప్లేస్లో నెక్స్ట్ రాబోతుందండి. అంటే ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా అందరూ కూడా కామన్గా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. అంటే ఇక్కడ గాంధీలో ఫ్రీ సీట్ వచ్చినా, ఉస్మానియాలో ఫ్రీ సీట్ వచ్చినా, లేకపోతే వేరే ప్రైవేట్ కాలేజీ లోపల 1 crore 1.5 crore పెట్టి కొన్నా, ఇప్పుడు నేను చెప్పిన డెస్టినేషన్స్కి వెళ్ళినా అందరూ కూడా కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కొన్ని సబ్స్టాండర్డ్ యూనివర్సిటీస్ కాలేజెస్ కూడా ఇండియాలో ఉండొచ్చు. సో దాని నుంచి 50% 20-30% వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు నీట్ కోచింగ్ సెంటర్స్ ఏ విధంగానైతే వెలిసినాయో ఎంబీబీఎస్ ఎంటర్ కావడానికి, నెక్స్ట్ కోచింగ్ సెంటర్స్ కూడా ఇన్ ఫ్యూచర్ వెలవబోతున్నాయి. ఇది ఖచ్చితంగా 2 years కోచింగ్ తీసుకుంటేనే నీట్ ర్యాంక్ వచ్చినప్పుడు 6 years ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కోచింగ్ తీసుకోకపోతే వాళ్ళు ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి క్వాలిఫై కావడానికి కూడా అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పీరియాడికలీ మన ఫ్యాకల్టీని జార్జియాకు ఇప్పుడు మేము పంపిస్తున్న యూనివర్సిటీస్కు పంపించి అక్కడ నెక్స్ట్కి సంబంధించిన కోచింగ్, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్కి వెళ్ళడానికి కావాల్సిన సపోర్ట్, కోచింగ్ ఇదంతా కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. మన ఇండియన్ డాక్టర్స్కి అక్కడ పంపిస్తున్నాం. నేను వెళ్ళి జార్జియాలో చూసినప్పుడు చాలా భద్రతగా ఉంది, చాలా చక్కగా ఉందని దాన్ని ఎంపిక చేసుకున్నారు కదా, అంటే మీకు భద్రత ఉందా? అక్కడికి వెళ్ళే స్టూడెంట్స్ కూడా అంతే భద్రతగా ఉంటుందంటారా? ఇప్పటి వరకు ఒక్క స్టూడెంట్ కూడా నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేసినా నాకు ఇప్పటివరకు చెప్పలేదు. మేము జార్జియాకు పంపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక స్టూడెంట్ రిటర్న్ రావడం కానీ, బాగలేదు అని కానీ, లేకపోతే అక్కడ కంట్రీ బాగలేదని, కమ్యూనికేషన్ బాగలేదని, సేఫ్టీ బాగలేదని, చదువు బాగలేదని, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగలేదని, ఇంకా వేరే ఇతరాత్ర కారణాల వల్ల రిటర్న్ వచ్చిన సందర్భాలు జార్జియాలో అస్సలే లేవండి. ఈ విషయం మీ మనస్సాక్షిగానే చెప్తున్నారా? 100%. అంటే ఇక్కడ మా పేరెంట్స్ కూడా, స్టూడెంట్స్ కూడా ఇక్కడ మీకు కావాలంటే రివ్యూస్ తీసుకోవడానికి కూడా ఉన్నారు. కంప్లీట్ చేసిన వాళ్ళు వచ్చారండి. వర్చస్విన్ అని 2018లో మనం జార్జియా పంపించినాము. వర్చస్విన్, చీపురు శెట్టి వర్చస్విన్ నా స్టూడెంట్, వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు ఇక్కడ. సో అతను 2018లో జార్జియా పంపించడము, తర్వాత అతను కంప్లీట్ చేసుకుని వచ్చిండు. అతను యూకే లో పీజీ చేద్దామన్నది అతని కళ. అతను కూడా మీరు అడిగి ఏమైనా కావాలంటే మీరు తెలుసుకోవచ్చు. ఇంకొకరు వాళ్ళ ఫాదర్ అతను వచ్చిండండి. ఈ రోజు వేరే పని మీద వస్తే సరే అని చెప్పి మీ ఇక్కడికి తీసుకొచ్చాను నేను. చూశారు కదా, ఇప్పుడు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఎండి మన డాక్టర్ ప్రసాద్ గారు చెప్పినది. ఇప్పుడు పేరెంట్ అండ్ స్టూడెంట్ కూడా, యంగ్ డాక్టర్ కూడా వచ్చారు ఇక్కడికి. వాళ్ళని అడిగి వాస్తవాలు తెలుసుకుంటాం. అంటే ప్రసాద్ గారు వాళ్ళ సర్వీసెస్ గురించి గొప్పగానే చెప్పి ఉంటారు మనకు. సరే, అది నిజంగా ఆ గొప్పలో ఎంతవరకు వాస్తవం ఉంది ఏమనేది కూడా మనం స్టూడెంట్స్ తెలుసుకోవాలి. ఒక స్టూడెంట్ వచ్చాడు కదా, వర్చస్విన్ యంగ్ డాక్టర్ అయినా ఆయనతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. ఆయన అడిగితే మనకు వివరాలు తెలుస్తాయి. ఎందుకు జార్జియాలో ఎలా ఉంది పరిస్థితి, అక్కడ మన పిల్లలు వెళ్తే చక్కగా చదువుకోగలరా, వారు అక్కడి ప్రొఫెసర్స్ చెప్పే పాఠాలు అర్థం చేసుకోగలరా, అసలు ఒక మంచి డాక్టర్గా తీర్చిదిద్దబడి మన ఇండియాకి రాగలుగుతారా అన్నీ కూడా వర్చస్విన్తో తెలుసుకున్నాం. హాయ్ వర్చస్విన్. హాయ్ సార్. పేరు చాలా బాగుంది నీకు, డాక్టర్ వర్చస్విన్ కదా? అవును సార్. ఓకే, ఎక్కడ సొంతూరు ఏది? మంచిర్యాల సార్ మాది. మంచిర్యాల, లక్షట్పేట్ ప్రాపర్, కానీ మంచిర్యాల మేము ప్రజెంట్ ఉండేది. ఓకే ఓకే. ఇంటర్ ఫస్ట్ క్లాసా? ఎంత వచ్చింది స్కోరు? నాది 758 సార్. 750. నీట్ ర్యాంకు? నీట్ మాదే ఫస్ట్ బ్యాచ్. ఓకే, నాకు 250 వచ్చింది అప్పుడు ఫస్ట్. అంటే అప్పటి వరకు నీట్ అనేది కన్ఫర్మేషన్ రాలేదు మనకి నేషనల్ గవర్నమెంట్ నుంచి. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ 3 times ఎంసెట్ ఎగ్జామ్ పెట్టేసింది ఆ టైంలో. ఎంసెటా నీటా నేషనల్ వైడ్ ఎగ్జామ్ అసలు ఐడియా లేదు, నెగిటివ్ మార్కింగ్ అది ఏం క్లారిటీ లేదు. అప్పుడు సడన్ 250 మార్క్స్ వచ్చాయి. ఇంకొక లాంగ్ టర్మ్ పోయిండొచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఛాన్స్ తీసుకోలేదు? అంటే లాంగ్ టర్మ్ అంటే అప్పటికి అసలు ఐడియా లేదు. ఇంకా నీట్ అనేది మన దగ్గర అసలు ఎట్లాంటి సబ్జెక్ట్ ఉంటుంది, ఏమైద్ది అనేది క్లారిటీ లేదు. 1-2 years తర్వాత క్లారిటీ ఇక్కడ కోచింగ్ సెంటర్స్ అవన్నీ వచ్చేసరికి క్లారిటీ అనేది అప్పుడు వచ్చింది. ఇక మళ్ళీ క్లారిటీ ఉందని అబ్రాడ్ అంటే జార్జియాలో మెడిసిన్ చేయాలనుకున్నాను. అసలుకి జార్జియా ఇక్కడ ఉన్న నీట్ గురించి నీకు క్లారిటీ లేదు, జార్జియా మీద నీకు ఏం క్లారిటీ వచ్చిందని వెళ్ళాలనుకున్నావు? అంటే అట్లా కాదు సార్. అంటే ఇప్పుడు నాది 758 మార్క్స్ అప్పుడు ఇంటర్లో. అంటే నేను స్ట్రెస్ ఎక్కువైపోయినా అప్పటికి. అంటే ఎంబీబీఎస్ చేయాలని ముందు నుంచి ఉంది. అంటే ఇయర్స్ ఇప్పుడు ఎట్లా అంటే 5.5 years ఎంబీబీఎస్, తర్వాత పీజీ 1 అయ్యేసరికి మన ఏజ్ అది కూడా చూసుకోవాలి కదా, మన సెటిల్మెంట్ ఏజ్ అన్ని చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇన్ని ఇయర్స్ ఉండే కంటే అక్కడికి వెళ్దాం, ఎట్లయినా ఇక్కడికి వచ్చి ఎఫ్ఎంజీ రాయడమే ఎంట్రన్స్ ఎగ్జామ్. అది క్లియరెన్స్ అయినాకనే ఇక్కడ అలో చేస్తారు కదా. కన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గర నుంచి రాంది అయితే మనం డాక్టర్ వరకు వెళ్ళాం కాబట్టి
అది మాతో అసలు అప్పుడు ఓకే అనుకున్నా, ఓకే జార్జియాకే వెళ్ళాలి, జార్జియాలో నేను చదవాలి, మెడిసిన్ పూర్తి చేయాలి జార్జియాలో అని నీకు ఎలా వచ్చింది ఆలోచన? ఎవరు చెప్పారు? ఏం తెలుసా నీకు? మీడియాలోనే అప్పుడు చూసి ప్రసాద్ సార్ది ఇంటర్వ్యూ చూసాను. డైరెక్ట్ వెళ్ళి సార్నే మీట్ అయ్యాం ఆఫీస్ లో. అయితే అప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేసినారు, ఇట్లా ఇది జార్జియా ఈ కంట్రీలో ఇట్లా ఇంగ్లీష్ స్పీకింగ్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఆయన వ్యాపారం కాబట్టి ఆయన దండికి చెప్తారు, నువ్వు ఎలా నమ్మావు అసలు? అంటే నాకు ఆల్రెడీ అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మా సీనియర్ నాకంటే, వాళ్ళు మాకు కాంటాక్ట్ అయ్యారు సార్ త్రూనే. ఫస్ట్ అసలు అతను అక్కడ ఉన్నాడని నాకు ఐడియా లేదు. సార్ చెప్పినాక నేను లోకల్లో కన్ఫర్మ్ చేసుకుంటే అవును అక్కడ ఉన్నారని తెలిస్తే కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను. ఎవరు ఆ ఫ్రెండ్? రాహుల్ అని చెప్పేసి కరీంనగర్ అతను, నాకు అట్లా పరిచయం. ఏం చెప్పాడు రాహుల్? అంటే ఇక్కడ ప్రసాద్ సార్ నన్ను పంపించినప్పుడు ఇక్కడ ఆల్రెడీ అంతా పర్ఫెక్ట్ ఉంది, వాళ్ళు చెప్పింది ఏం ప్రాబ్లం లేదు, మనకి అన్ని ఇంగ్లీష్లోనే ఉన్నాయి. ఇంకా ప్రొఫెసర్స్ కూడా మనకి ఇంటరాక్షన్ అంటే ఇప్పుడు ఏదైనా క్లాస్లో మనకు అర్థం కాకపోతే వాళ్ళ మెయిల్ ఐడి, వాళ్ళ ఫేస్బుక్ అయినా ఏదైనా మన దగ్గర ఉంటుంది కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. మనకి ఏ డౌట్ ఉన్నా వాళ్ళ త్రూ మనం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, మాట్లాడచ్చు, డైరెక్ట్ కాంటాక్ట్. అంటే యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ప్రొఫెసర్ టు స్టూడెంట్ మనకి ఏ డౌట్ క్వశ్చన్ చేసినా కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు మనకి. అన్ని తెలుసుకున్నావు, ఫస్ట్ సేఫ్టీ ఉంటుంది అక్కడ, మనం పోయినా జాగ్రత్త చదువుకోవచ్చు. అది సేఫ్టీ ఇప్పుడు ఆల్రెడీ నాకు అతను ఎక్స్ప్లెయిన్ చేసిండు. అంటే ఎట్లా అంటే వీడియో కాల్ మాట్లాడినా నేను, జనరల్ గా బయట చూపించారు పోలీస్ ఎప్పటికప్పుడు. ఇప్పుడు నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసింది అయితే మీకు క్లారిటీ ఇవ్వగలను, ఎందుకంటే అక్కడ ఎలాంటి మిస్టేక్ అనేది, అంటే నేను ఒక ఐటమ్ అక్కడ పెట్టి వెళ్తే నేను షాపింగ్ చేశాను, ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ మర్చిపోయి వెళ్ళిపోయాను. అక్కడ 1 hour తర్వాత వస్తే అక్కడ ఒక అతను వచ్చి నేను తీసుకునేటప్పుడు ఇందులో ఏముందని కన్ఫర్మ్ చేసిన తర్వాతనే నా చేతిలో పెట్టాను. అంటే 1 hour దాకా కూడా నేను సిటీలో ఎటేటో తిరిగేసారి కూడా ఐటమ్ మిస్ కాలేదు. అలా హైదరాబాద్ లో పెట్టారు మళ్ళీ అట్లా కాదు, అంటే అప్పుడు అట్లా అయిపోయింది. ఫస్ట్ పెట్టద్దు అట్లా. అంటే అప్పుడు నేను షూస్ చేంజ్ చేసుకున్నా, దాంట్లో ఉన్నాయి ఓల్డ్ షూస్ అందులో పెట్టేసి న్యూ షూస్ తో నేను బయటకు వెళ్ళినా అన్నట్టు. వచ్చేటప్పుడు ఓల్డ్ షూస్ అని తీసుకోలేదేమో అక్కడ వాళ్ళు? అట్లా లేదు సార్, ఫుల్ సీల్ ప్యాక్ ఉంది కదా, దాంట్లో బాక్స్ పెట్టేసింది, అది ఎవరు టచ్ కూడా చేయలేదు. నేను వచ్చిన తర్వాత ఎవరో తీసుకుంటున్నా డౌట్. చూసావా, పరీక్షలు చేయించావా? లేదు, నేను పెట్టేది నా టేబుల్ మీద నుంచి జరగలేదు అసలు. థంబ్ ఇంప్రెషన్స్ ఏమైనా కనిపించాయి? టచ్ చేయలేదంటుంటే లేదంటే అక్కడ నేను వచ్చిన తర్వాతనే వాళ్ళు ఓపెన్ చేసి. మొట్టమొదట నువ్వు వెళ్ళిన వెంటనే ఎలా ఉంది నీ ఫీల్? ఎలా ఉంది ఇక్కడ? ఓకే, ప్రసాద్ గారితో కలిశారు, ఫీజెస్ చెల్లించేశారు, మీ నాన్న అమ్మ వచ్చి ఫీజెస్ చెల్లించారు, ఫ్లైట్ ఎక్కించారు, దిగారు, ఎలా ఉంది నీ ఫీల్? ఫీలింగ్ అంటే సార్, నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఇంటి నుంచి హాస్టల్ కి వెళ్ళడం అయినా, హైదరాబాద్ కూడా నేను చదవలేదు, ఇంటర్ నేను లోకల్ మా కాలేజ్ అంటే లోకల్ ఉన్న కాలేజ్ లోనే చేశాను. ఆల్ 4 లోకల్. అప్పుడు నేను లోకల్, కానీ సడన్ గా బిగ్ స్టెప్ ఇక్కడ నుంచి వేరే కంట్రీకి వెళ్ళడం. ఒకటి నాకు ప్రసాద్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్, అక్కడ ఉన్న ఫ్రెండ్ చెప్పిన కాన్ఫిడెన్స్. ఫస్ట్ టైం హైదరాబాద్ కే నేను రాలేదంటే మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడన్నా మా ఫాదర్ ఎప్పుడైనా తీసుకొస్తే ఏదైనా వర్క్ తోనన్నా లేకపోతే ఎటైనా టూరిస్ట్ అట్లా వస్తే తప్పితే నేను ఎప్పుడు హైదరాబాద్ కూడా రాలేదు. చిన్న ప్రశ్న, నాన్నగారు కదా, ఏం పేరు మీ పేరండి? దినపతి రెడ్డి. దినపతి రెడ్డి, నైస్ నేమ్ అండి, చాలా బాగుంది అంతా, మీ పేర్లు చాలా బాగున్నాయి. ఏంటి తండ్రి కొడుకులు ఇంచుమించు ఒకటే కలర్ వేసుకొచ్చారంట? అసలు ఇది మార్నింగ్ నేను ప్లాన్ లేదు, మీరిద్దరు తండ్రి కొడుకులు లాగా లేదు, బ్రదర్, మీరు ఒక అన్నయ్య లాగున్నారు, ఆయన తమ్ముడు లాగున్నాడు. ఏంటో రహస్యం అసలుకి? ఏం లేదు సార్. మీ కుమారుడు ఒక మాట అన్నాడు ఇప్పుడు. సార్ చెప్పండి. నేను హైదరాబాద్కే వెళ్ళలేదు అంటున్నాడు. మీ అవును సార్, హైదరాబాద్కే పంపించకుండా ఇంట్లో అంత ముద్దుగా కొడుకుని చూసుకున్న మీరు ఏ ధైర్యంతో జార్జియాకి పంపించాలనుకున్నారు? ఇంకొక దేశానికి పంపించేయాలనుకున్నారు. ఎలా అనుకున్నారు అసలు? ఏ ధైర్యం మీకు అది? ఒకటే సార్, అంటే మేము ఆ అబ్బాయి ఎంత ముందు వెళ్ళిన రాహుల్ని కనుక్కున్నాం, తర్వాత ప్రసాద్ సార్ని కలిసిన తర్వాత ప్రసాద్ సార్ది కూడా మాకు దగ్గరే ఊరు మంచిర్యాలకి వెళ్ళి కలిసిన తర్వాత సార్ వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యమే, వాళ్ళ మీద నమ్మకం మీదే పంపించినాం. అట్లాగే ఎన్ని సంవత్సరాలు దండికి చెప్తాడండి, సార్కి అడ్మిషన్ కావాలా, ఫీజు కావాలా, వాళ్ళ దండికి చెప్తారు. మీ ధైర్యం ఏంటి? ధైర్యం కొడుకుని హైదరాబాద్కే పంపేయండి, మీరు పుట్టినప్పటి నుంచి వేరే దేశానికి పంపిస్తున్నారు మీరు. మీకు ఎలా వచ్చింది ధైర్యమో, భరోసా ఎలా వచ్చింది? ఏం లేదు సార్, మాకు ప్రసాద్ గారు ఇచ్చిన భరోసానా, లేకపోతే మీ ఎంక్వైరీలో వచ్చిన భరోసా, లేదా పూర్తిగా ప్రసాద్ గారి మీద నమ్మకం పెట్టేశారా? ప్రసాద్ గారి చేతుల్లో మా బిడ్డని పెడితే సంరక్షిస్తాడు, ఖచ్చితంగా మంచి వైద్యుడిగా తీర్చిదిద్దబడి నా కొడుకు మళ్ళా వస్తాడని నమ్మకమా? అదే నమ్మకం సార్. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీస్ ద్వారా పంపిన వాళ్ళందరూ బాగానే చదువుకుంటున్నారు ఇట్లంతా కనుక్కున్న తర్వాతే, రాహుల్తో మాట్లాడిన తర్వాత
ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి కలిసాము. కలిసిన తర్వాత అక్కడ లోకల్లో ఉన్న పరిస్థితి, అక్కడ వాళ్ళ ఊళ్ళో నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి గుడ్ నేమ్, వాళ్ళ ఫాదర్ గారి గురించి కానీ వాళ్ళ బ్రదర్స్ అంతా మాకు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకుంటే మంచి ఫ్యామిలీ, వాళ్ళ గురించి ఎలాంటి డౌట్ ఉండదని చెప్పి కనుక్కున్న తర్వాతే సార్ దగ్గర కలిసినాం. లేదు సార్, అంటే వాళ్ళు ఓకే సార్ పంపిన తర్వాత పట్టించుకోలేని పరిస్థితి ఉంది అనుకోండి, మేము ఏమైపోతాం. అలాంటి పరిస్థితుల్లో సార్ మీద కాన్ఫిడెంట్ తోటి పంపించినాం. అట్లాగే ఎన్ని సంవత్సరాలు ఉన్నా అన్ని సంవత్సరాలు ఏ రోజు కూడా మాకు చిన్న కంప్లైంట్ కూడా లేని పరిస్థితి ఉంది సార్ అక్కడ. లేదు సార్, మీరేం చేస్తుంటారండి? నేను బిజినెస్ సార్. ఏం బిజినెస్ చేస్తారు? నాకు మిషనరీ ఉంది, పొక్లైన్స్ ఉన్నాయి. ఓకే, ఆర్థికంగా పర్వాలేదు, జార్జియాకి పంపించాను, పర్లేదు సార్. ఓకే, ఏ రోజైనా అంటే మీ కుమారుడు హైదరాబాద్కి వెళ్ళండి, కుమార్ని జార్జియాకి పంపించిన తర్వాత హోమ్ సిక్తో ఫీల్ అవుతూ మీకు ఫోన్ చేసి కానీ డాడీ నేను వచ్చేస్తాను ఇక్కడ ఫుడ్ బాగలేదని కానీ ఇలాంటి కంప్లైంట్స్ ఏమన్నా? స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు కొంచెం అంటే అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు మాకు ఫోన్ చేసి వాళ్ళ మదర్కి చెప్తారేమో అనుకుంటే ఫస్ట్ ప్రసాద్ సార్ వాళ్ళకి చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాక ఇట్లా జరిగిందని చెప్పేవాడు తప్ప మాకు అక్కడ మాకు పర్సనల్గా ప్రాబ్లం వచ్చిందైతే మాకు ఎప్పుడు చెప్పలే. ఎప్పుడు లేదు? ఎప్పుడు లేదు. ఓకే, మీ వైఫ్ గారు? మా వైఫ్ అండి. నమస్తే అమ్మా, మీ పేరండి? శ్రీదేవి గారు చెప్పండి. నాన్న ఎప్పుడు కూడా అంటే పిల్లలను ప్రేమిస్తున్నా కూడా కొంత గంభీరంగానే ఉంటారు అనమాట. అంటే పిల్లలు చదువుకోవాలి, బాగుండాలని సంపాదిస్తుంటారు, పిల్లల ఎదుగుదల కోసం ఆకాంక్షిస్తారు. తల్లి అలా ఉండడు, కడుపాత్రం కదా, కన్న ప్రేమ కదా తల్లికి. పిల్లాడు ఎప్పుడు నా కళ్ళెదురుగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటుంటుంది తల్లి. అలాంటి మీరు నీ కొడుకు ఏదైనా హైదరాబాద్కే వెళ్ళండి, మీ కొడుకుని జార్జియాకి పంపిస్తే నా కొడుకు ఎలా ఉంటాడేమో. అమ్మ చేతి ముద్ద కన్నా కమ్మనైనది ఏది లేదు కదా. అమ్మ పచ్చడి పెట్టినా కూడా చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఇంట్లో. అమ్మకి పచ్చడి, అన్నము పచ్చడి పెట్టినా కూడా చాలా కమ్మగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. కానీ ఆ అమ్మ చేతి ముద్దకు దూరమే అంత దూరం వెళ్ళిపోయాడు. మీకు ఎలా అనిపించింది అప్పుడు? ఫస్ట్ లో కొంచెం బాధనే ఉండే, కానీ బాబు డాక్టర్ కావాలంతే, మాదొక అంబిషన్, బాబుని డాక్టర్ చేయాలి, మా పెద్ద బాబు డాక్టర్ కావాలి అని అంతే. కానీ ఇక్కడ నీట్ ఫస్ట్ టైం నీట్ వాళ్ళ అప్పుడే బ్యాచ్ అప్పుడు నీట్ స్టార్ట్ అయింది, నీట్ క్వాలిఫై అయిండు. కానీ ఇక్కడ సీట్స్ ఏంది అదేంది మాకేం అర్థం కాలేదు సార్. అర్థం కాకపోయేసరికి అసలు ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఏమి అర్థం కాలేదు, డాక్టర్ కావాలి. ఎన్నో ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఉన్నాయి పుట్టగొడుగులా ఉన్న హైదరాబాద్ లో. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సొసైటీ సర్వీసెస్ ఎందుకు ఎంచుకున్నారు మీరు? TV5 లోనే మేము ఇంటర్వ్యూ చూసినాం అండి. ఆ నెంబర్ కు కాల్ చేసినాం. మేము కాల్ చేస్తే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీస్ అనేది ఒకటి వాళ్ళు ఉన్నారు, రండి మీరు, మీకు మేం గ్యారంటీ, మీ బాబుని డాక్టర్ చేసేది మేం గ్యారంటీ అన్నారు సార్. అట్లే రాహుల్ అనే అబ్బాయి, కరీంనగర్ అబ్బాయి కూడా అక్కడ చదువుతుండని ఫోన్ నెంబర్ ఇచ్చారు సార్. వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నాం, పేరెంట్స్ అనుకుంటే వాళ్ళు ఓకే అక్కడ పర్వాలేదు అంతా బాగానే ఉందని చెప్పి అబ్బాయి బాగుందన్నారు సార్. బాగుందన్నారు సార్, బాగుందని అబ్బాయి కూడా కాల్ చేయండి అని నెంబర్ ఇచ్చిండ్రు మాకు. మేము కాల్ చేసినాం, మాట్లాడినాం. ఆ అబ్బాయి వీడియో కాల్ మాట్లాడిండు మాతోటి. పర్వాలేదు మంచిగా ఉందా అంటే ఏం బాగాలేదు, వచ్చేసి మీరు పంపించండి అని చెప్పిండ్రు. పంపించినాయి. అది సార్ మీద భరోసా తోటే మేము అక్కడికి పంపించినాం అంతే. భరోసా మీ కుమారుడు విద్య అయిపోయేంత వరకు ఉందండి. ఉందండి, ఎక్కడైనా తేడా కొట్టిందా? ఎక్కడ తేడా లేదండి. మేము ఎప్పుడు కాల్ చేసినా సార్ ఫోన్ రిసీవ్ చేస్తారు, ఎంత బిజీగా ఉన్నా సార్ కాల్ రిసీవ్ చేసి ఇట్లా కాదు ఇట్లా అని చెప్తారు. పంపించండి సార్, లేదు సార్ మీరు పంపించండి. నిజం చెప్తున్నాం సార్, సార్ ఉన్నా లేకపోయినా ఇదే నిజం చెప్తాం మేము. ఎందుకంటే మా అబ్బాయిని పెద్ద అబ్బాయినే కాదు, చిన్న అబ్బాయిని కూడా అటే పంపించినాం, మా మరిది వాళ్ళ అబ్బాయిని అటే పంపించినాం, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు ట్విన్స్ వాళ్ళిద్దరిని అక్కడికి పంపించేసినాం. ఇంతమందిని మేము ఇప్పుడు మా ఫ్యామిలీ అక్కడ ఉంది సార్, జార్జియాలో ఉంది మా ఫ్యామిలీ, మా పిల్లలు మొత్తం జార్జియా. అదే కదా సార్, అందుకే ప్రసాద్ గారితో సబ్ బ్రాంచ్ ఒకటి పెట్టుకుని అదే ఆలోచిస్తున్నాం. మేము మొత్తం మేమే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా అందరిని అక్కడనే జరిపించేసినాం సార్. ఎప్పుడు ఏ సమస్య లేదు, అడ్మిషన్ వచ్చేసింది, ఫీజులు మా అకౌంట్ లో పడిపోయినాయి, ఇంకా మీ మొర మాకు వినిపించదు, అట్లేం లేదు సార్. ఇది హెడ్ ఏక్ పక్కన పెట్టు, కొత్త అడ్మిషన్ చూస్తాం. మన ఫ్యామిలీ మెంబర్ లాగా అలాంటి ఏజెన్సీ చాలా ఉన్నాయి. అడ్మిషన్ అయిపోయింది, డబ్బులు పడింది, మళ్ళా ఫీజు అప్పుడే మళ్ళా చెప్పండి అది ఫీజు పంపించాలండి మీరు, అది మన అమ్మాయికి అండి అని మళ్ళీ మాట్లాడతారు అనమాట. అది ఇంత పన్నాక మళ్ళా చెప్పండి బిజీగా ఉన్నాం మళ్ళీ మాట్లాడండి అంటారు అనమాట. అట్లేమన్నారు, అలాంటివి ఏం లేదు. ఏం లేదు సార్, మన ఫ్యామిలీలో ఎట్లా ఉంటారు మెంబర్ అట్లనే ఉంటారు సార్. ఒక మా అన్నలాగా తమ్ముళ్ళలాగా ప్రసాద్ గారు అంటే నాకు అన్నలాగా అనుకోండి, అన్నలాగా మొత్తం అన్నలాగానే మాకు ఏది అడిగినా నేను ఈవెన్ ఈ సార్ కాకుండా నేను కాల్ చేసినా గానీ
మంచిగా ఆన్సర్ ఇస్తారు సార్. అమ్మా నువ్వు పెడుతున్న ముద్దలాగే ఉంది, నువ్వు పెడుతున్న అన్నం లాగే ఉందని బాగా వర్చస్ చెప్పి బయటికి వెళ్ళి వీళ్ళు చిల్ కావాలని అది ఇదని ఏమని చేస్తే ఎలా, దానికి సెక్యూరిటీ ఎవరు, సేఫ్టీ ఎవరు? సో అక్కడ ఉన్నన్ని రోజులు కూడా అయిపోయేంత వరకు పూర్తి బాధ్యత వాళ్ళు హాస్టల్లో ఉన్న బయట అంటే మీ త్రినేత్రంలో ఉంటారండి వాళ్ళు. హాస్టల్ ఖాళీ చేసి మేము చిల్ కావాలి, ఇక్కడ ఎంత చాలా స్ట్రిక్ట్ గా ఉంది, బయటికి వెళ్తే హ్యాపీగా ఉండొచ్చు అని బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళిన తర్వాత ఏమైనా జరుగుతుంది, ఎవరు బాధ్యత? సో వాళ్ళు అక్కడ ఉన్నన్ని రోజులు కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా పూర్తి బాధ్యత మేమే సీసీ కెమెరా అంటే తిరుగుతుంటాయా? మా పర్సన్స్ ఉంటారు కదా, సూపర్వైజర్స్, కేర్ టేకర్స్, మేనేజర్స్ ఉంటారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూ ఉంటుంది. చాలా సూపర్ అండి ఇది. ఎందుకంటే ఒక్కసారి మన కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళిన పిల్లవాడిని సంరక్షించడము, వాళ్ళని కేర్ చేయడం చాలా టఫ్. అది తల్లిదండ్రుల చేతనే కాదు, ఇంటి నుంచి మన పిల్లవాడు బయటకు వెళ్తే వాడు ఏం చేస్తాడో బయట తెలుసు తల్లిదండ్రులకి. అలాంటిది దేశం కానీ దేశానికి పంపించి ఆ తర్వాత వాళ్ళని ఎక్కడ ఉన్నా కూడా మీరు పర్యవేక్షిస్తూ పూర్తిగా వాళ్ళ విద్యాభ్యాసం పూర్తయ్యేంత వరకు తీసుకొస్తున్నారంటే చాలా గ్రేట్ ఇది. మరి వాళ్ళు కూడా చెప్తున్నారు. సరే వర్చస్ అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంది, క్లాస్లో ఎలా ఉంటుంది అసలుకి? క్లాసులో లెక్చర్లు చెప్పేటప్పుడు వాళ్ళ టర్మినాలజీ, వాళ్ళ లాంగ్వేజ్ నీకు అర్థం అవుతుండేదా? ఫుడ్ విషయంలో ఎలా ఉండేది? నీకు ఇష్టమైన ఫుడ్ ఎప్పుడైనా ఉండేదా? ఇడ్లీ, సాంబార్, వడ, దోశ? ఫుడ్ విషయంలో మాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు హాస్టల్లో. ఇక ఎలాంటి ఫుడ్ పెట్టేవాళ్ళు? ఎలాంటి ఫుడ్ అంటే ఇప్పుడు హాస్టల్లో మేము ఉన్నప్పుడు నార్త్ వాళ్ళు, సౌత్ వాళ్ళు, అంటే నార్త్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు, సౌత్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఈవినింగ్ అయినా మనకి రోటీ అంటే రోటీ అవైలబుల్ ఉంటుంది, రైస్ అంటే రైస్ అవైలబిలిటీ ఉంటుంది. కర్రీ మనకి వీక్లీ వాళ్ళ టైప్ మన టైప్. సాంబార్ కంపల్సరీ రెగ్యులర్ ఉంటుంది. సౌత్ నుంచి కేరళ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. అయితే ఇవి ఫుడ్ వాళ్ళ పరంగా అయితే నాకు ఎప్పుడు ప్రాబ్లం రాదు. వడ, ఇడ్లీ ఇవైతే పర్ఫెక్ట్. మన ఇండియన్ ఫుడ్ అవైలబుల్ పర్ఫెక్ట్. అది ఇంట్లో ప్రాబ్లం లేదు. ఫుడ్ విషయంలో అసలు నాకు ప్రాబ్లమే రాలేదు. చాలా నేను చూసి అర్థమైంది, చాలా బలంగా ఫుడ్ బాగలేకపోతే మళ్ళీ బాగానే ఉన్నావు, భద్రంగా ఉన్నావు అంటే ఫుడ్ ఏం ప్రాబ్లం లేదు. ప్రసాద్ గారు మంచి ఫుడ్ పెట్టారని నాకు అర్థమైపోతుంది. ఇక క్లాస్ రూమ్ ఎలా ఉండేది? క్యాంపస్ లో ఉన్నప్పుడు నీ క్లాస్ రూమ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫిఫ్త్ ఇయర్ వరకు ఎలా ఉండేది? క్లాస్ రూమ్ లో ఇన్ క్లాస్ ఉంటుంది, హాస్పిటల్ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. ఇన్ క్లాస్ అయితే మాకు అక్కడ ప్రొఫెసర్ ఎక్స్ప్లెనేషన్, దాంతో పాటు గ్రూప్ డిస్కషన్స్ ఉంటుంది. డైలీ 1-on-1 క్వశ్చనింగ్ విత్ ప్రొఫెసర్స్. అంటే మన క్లారిటీ, వాళ్ళు చెప్పిన టాపిక్ మనకు అర్థమైందా లేదా అనేది వాళ్ళు మన దగ్గర నుంచి కన్ఫర్మేషన్, గ్రూప్ వర్క్స్ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళకి. ఇంగ్లీష్ పర్ఫెక్ట్. అంటే యుఎస్ నుంచి వచ్చిన స్టాఫ్ ఉన్నారు, అంటే లైక్ యుఎస్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, దీన్ని పీజీకి అటెంప్ట్ చేసే వాళ్ళు ప్రొఫెసర్స్. అట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి డిఫరెంట్ కొంతమంది టెస్ట్లు కండక్ట్ చేసేవాళ్ళ. టెస్ట్ డైలీ ఉంటాయి. వీక్లీ లెక్చర్స్ అయిపోయిన తర్వాత లెక్చర్స్ మనకు అర్థమైన లేవా అనే క్లారిటీ కోసం ప్రొఫెసర్స్ మనకి రిటర్న్ టెస్ట్ అయినా, ఓరల్ క్వశ్చనింగ్ మధ్యలో లేపి ఎవరినైనా లెక్చర్ లో డౌట్స్ మనం అడిగిన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి అర్థమైందా లేదా క్లారిటీ కోసం వాళ్ళు ఎవరినైనా పాయింట్అవుట్ చేసి క్వశ్చన్ చేస్తారు. ర్యాగింగ్ అనేది ఏం లేదు మాకు. ర్యాగింగ్ ప్రాబ్లమ్ సీనియర్స్ జూనియర్స్ బ్రదర్స్ లాగా కలిసిపోయి ఉంటాం అక్కడ. ఎందుకంటే మనం వేరే కంట్రీలో ఉన్నాం, అదొకటి ఉంటుంది కాబట్టి. కంట్రీ వాళ్ళతో ఎలా ఉంటుంది రిలేషన్? అక్కడ చదువుకునే వాళ్ళు లోకల్ వాళ్ళు ఉంటారు కదా, లోకల్ వాళ్ళు చాలా క్లోజ్ ఉంటారు, వాళ్ళ ప్రాబ్లం ఏం లేదు మాకు. ఓకే. లోకల్ వాళ్ళు ఏంటంటే మేము ఈవినింగ్ టైమ్స్ బయటకి వెళ్ళిన ఎప్పుడు వెళ్ళినా కానీ ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడితే వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అవుతారు. ఇండియన్స్ వీళ్ళు అనేది చిన్న అట్లా అట్లేం లేదు, అట్లేం లేదు. మొత్తం రేసిజం అనేది అట్లాంటివి ఏం లేవు. లెక్చరర్స్ కూడా ఇండియన్స్ ఒకలా డౌట్స్ అడిగినప్పుడు ఒకలా, లోకల్ వాళ్ళు డౌట్స్ అడిగినప్పుడు ఒకలా ఏదైనా ఉంటుంది. అట్లాంటి ప్రాబ్లం అయితే ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఓకే, ఎప్పుడు లేదు. అందరినీ ఈక్వల్ గా చూస్తారు వాళ్ళు. అంటే మనకి క్లాసెస్ సపరేట్ ఉంటాయి, ఇంగ్లీష్ స్పీకింగ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి సపరేట్ క్లాసెస్ ఉంటాయి ఇండియన్ స్టూడెంట్స్ కి. ఓకే, ఇండియన్ స్టూడెంట్స్ సపరేట్ క్లాస్. 5 సంవత్సరాలు కూడా చాలా చక్కగా జరిగిపోయింది. ఎలా అయిపోయింది అనేది నీ లక్ష్యం నెరవేరిందా? ఇప్పుడు నేను యూకే పీ ల్యాబ్ రాస్తున్నాను. ఓకే, ఎఫ్ఎంజీ అయిందా? ఎఫ్ఎంజీ నేను రాయట్లేదు, డైరెక్ట్ పీ ల్యాబ్ రాస్తాను. ఓకే ఓకే. ఆ తర్వాత యూకే అనేది తర్వాత ఇక్కడికి బ్యాక్ టు ఇండియా. అప్పుడు సిచ్యువేషన్ ప్రకారం నాకు ఏమైందంటే ఇప్పుడు 6 years అక్కడ చదివిన తర్వాత ఇండియా వస్తే నాకు కొంచెం రష్ ఫీలింగ్ అనే ఫీలింగ్ వచ్చింది. అందుకే యూరోప్, బ్యాక్ టు యూరోప్ అనేది నా టార్గెట్. మళ్ళీ వైద్య సేవలు కూడా అక్కడే అందిస్తాయి కదా? లేదు, అంటే 6 years అక్కడ తర్వాత మళ్ళీ రిటర్న్ ప్లాన్. నేను ఇప్పుడు అంతా అబ్రాడ్ చదివి రష్ అయిపోతుంది, నాకు అక్కడే ఉంటానంట. ఇంకా అట్లే ప్రసాద్ సార్ స్టూడెంట్ గా ఇక్కడ ఏమైనా మన్నలు పొందే అవకాశం ఏముందా? అంటే ఎక్కడ చదివావు అంటే గతంలో పీజీ అది అయిపోయిన తర్వాత జార్జియాలో ప్రసాద్ గారి సారథ్యంలో అక్కడికి వెళ్ళాను అని చెప్తే అదొక గర్వ. ప్రసాద్ సార్ తో నేను 6 years ఇంటరాక్షన్ లో ఉన్నా కదా, దాంట్లో మాకు ఫ్రెండ్ అప్పటి నుంచి ప్రాబ్లం ఏం లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సరే, ఇప్పుడు వెళ్ళాలనుకునే స్టూడెంట్ కి
నువ్వేం చెప్తావు అసలుకి ఒక సీనియర్ స్టూడెంట్ నువ్వేం చెప్తావు? క్లాస్ రూమ్ అది మనకి ప్రాబ్లం ఏం లేదు. ఎలా అంటే మీకు ఏ డౌట్ ఉన్నా కానీ క్వశ్చన్ ప్రొఫెసర్ని అడగాలి. ఇప్పుడు మనకి అడగకుండానైతే మనకి వాళ్ళు ఏం చెప్పలేరు కదా. ఇప్పుడు నీట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇక్కడ సీట్ రావట్లేదు, వాళ్ళు జార్జియాకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు చెప్పు? వాళ్ళకి భయం ఉంటుంది, పేరెంట్స్కి భయం ఉంటుంది, పిల్లలకి భయం ఉంటుంది, వెళ్తే ఎలా ఉంటుందో ఏంటో అనేది. అలాంటి వారికి నువ్వేం చెప్తావు? వాళ్ళకున్న భయం సెక్యూరిటీ, ఫస్ట్ క్వశ్చన్ భయం ఉంటుంది ఎవరికైనా. సెక్యూరిటీ పరంగా ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఎలాంటి మనకి చిన్న ప్రాబ్లం వచ్చినంటే బై మిస్టేక్ మనం ఏదైనా లూజ్ అయిన ఏదన్నా కంప్లైంట్ ఇచ్చినా పోలీస్ రియాక్ట్ అవుతారు, లేకపోతే మనం అక్కడ లేదుకినా కానీ నేను చెప్పినట్టు దొరకకపోయినా పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు. దానికి ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ సెక్యూరిటీ క్యాంప్స్ అనేటి ఆల్మోస్ట్ అన్ని స్ట్రీట్స్ లో ఉంటాయి. మనకి అట్లాంటి ఇష్యూ నాకైతే సెక్యూరిటీ పరంగా లేదు. ఫుడ్ పరంగా సెకండరీ. ఫుడ్ అయితే మన ఇప్పుడైతే మొత్తం ఆంధ్ర మెస్ ఉంది, అప్పుడు కొంచెం మిక్స్డ్ ఉండే, ఇప్పుడు టోటల్ ఆంధ్ర మెస్ ఉంది అక్కడ. దాంట్లో ప్రాబ్లం లేదు. మళ్ళీ ఎడ్యుకేషన్ ప్రాబ్లం లేదు. ఎడ్యుకేషన్ ప్రొఫెసర్స్ టు మనం ప్రొఫెసర్ తో ఇంటరాక్షన్, డైరెక్ట్ ఇంటరాక్షన్, దాంట్లో ప్రాబ్లం లేదు. ఓకే. ఎడ్యుకేషన్ సర్వీసెస్ యాజమాన్యం నుంచి మనకి అన్ని వేళలా అందుబాటులో ఉంటారు. లోకల్ టీమ్ కావచ్చు, ఇక్కడ ఉండే టీమ్ కావచ్చు, అలా వేళలా ఉంటారు. ఎప్పుడు రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉంటారు. ఓకే. ఒక పేరెంట్స్ గా మీరేం చెప్తారండి? ఇక్కడ పేరెంట్స్ కోసం తల్లిదండ్రులు తల్లడిల్లుతుంటారు, పిల్లల్ని మెడికల్ వైద్యులు చేయాలని కోరిక ఉంటుంది, అంత దూరం పంపించాలని ఆందోళన ఉంటుంది. అలాంటి వారికి మీరు ఒక తల్లిగా మీరేం చెప్తారు చెప్పండి? ఎలాంటి టెన్షన్ లేకుండా పిల్లల్ని, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఎలాంటి టెన్షన్ లేకుండా పంపించండి. పంపించచ్చు. ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు. మన ఇంట్లోనే ఉంటున్నట్టు వాళ్ళంతే. అనుమానం వస్తే మీకు ఫోన్ చేయొచ్చు, మాట్లాడచ్చండి నాతో. ఓకే. శ్రీదేవి గారు మీ నంబర్ చెప్పండి. 9849582003. ఓకే. శ్రీదేవి గారికి ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఎలా ఉందమ్మా అని. తల్లి ప్రేమ తల్లికే తెలుసు. చెప్తా అండి నేను ఎలా ఉందని చెప్తాను. ఓకే. ఇంకా మనం ఫైనల్ గా ప్రసాద్ గారిని టచ్ చేద్దాం. ఓకేనా? సరే, మీరేం చెప్తారంటే తండ్రులకు ఏం చెప్తారు చెప్పండి? ధైర్యంగా పంపేస్తారు. ఇప్పుడు ఇండియాలో అయినా ఎక్కడైనా ఇక్కడ హాస్టల్లో వేసి చదివిస్తా ఉన్నాం మనం, ఏ ఇంటర్ వరకు కూడా. ఈ హాస్టల్లో ఇక్కడే చదివించినా అక్కడ వేసినా మన పిల్లలైతే మన దగ్గర ఉండట్లేదు. ఒకటే ఏంటంటే అంత లాంగ్ వెళ్తున్నారు, మరి అక్కడ పరిస్థితి, ఆ దేశ పరిస్థితి ఎట్లుంటుందో మరి మనకు అర్థం అవ్వదు కదా అనే ఇది ఉంటే దాని మీద మనకు సార్ వాళ్ళు ఏంటంటే మనం పేరెంట్స్ ఒక్కోసారి మర్చిపోయినా మధ్యలో ఎప్పటికప్పుడు ఎలా ఉన్నామని ఖాళీ టైంలో ఏ టైం ఖాళీ దొరికితే ఎవరో ఒక స్టూడెంట్ కి ఫోన్ చేసి సార్ చేస్తా ఉంటారు. యాక్చువల్ గా పిల్లలకి ఫోన్ చేసి ఎలా ఉన్నారు అన్నాడు కూడా సార్నే చేసి అడగాల అనే పరిస్థితి ఉంటుంది అంట. అంతా అది తెలుస్తా ఉంటది. అది అంటే మీరు అడుగుతున్నారని ఏదో ఈ మీడియా ముఖంగా అడుగుతున్నారని కాదు, యాక్చువల్ గా నిజం చెప్తున్నా అంతే. మీరు పంపించండి ధైర్యంగా. ఏమైనా ఇబ్బంది వస్తే ప్రసాద్ గారిని అడగదండి, శ్రీదేవి గారిని, రెడ్డి గారిని అడగండి, దినపతి రెడ్డి గారిని అడగండి. వాళ్ళ అడ్రస్ నేను ఇస్తాను మీకు, నన్ను అడగండి, నేను ఇస్తా వాళ్ళ అడ్రస్. ధైర్యంగా పంపించండి. వాళ్ళు చెప్తున్నారు కదా పేరెంట్స్ అందరూ ధైర్యంగా పంపించండి. ఆ ఇబ్బంది వస్తే శ్రీదేవి గారి అడ్రస్, దినపతి వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ అడ్రస్ ఇస్తాను నేను. ప్రసాద్ గారిని ఏమడగద్దండి. ఓకేనా? ఓకే. ప్రసాద్ గారితో మాట్లాడదాం మనం ఇప్పుడు. ఎస్, ప్రసాద్ గారు అయితే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బాబు పట్ల చాలా ధైర్యంగా చెప్తున్నారు. మా బాబు చాలా చక్కగా చదువుకున్నాడు, ఇక మా చిన్న కొడుకుని, మా కజిన్స్ అందరినీ ఆడికి పంపించాం, ఫ్యామిలీని పంపించేశారంటే ఫ్యామిలీ ప్యాకేజ్ కింద వాళ్ళకి. అంటే వాళ్ళకి మీ మీద ఎంత ట్రస్ట్ ఉంటే, ఎంత నమ్మకం ఉంటే పంపించేట అర్థమవుతుంది. ఓకే. ముఖ్యంగా మీరు జార్జియాలో చాలా యూనివర్సిటీస్ ఉంటాయి అన్నమాట, మెడికల్ కాలేజీలు చాలా ఉంటాయన్నమాట. మరి ఏ కాలేజీ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు మీరు, ఏంటి అసలుకి? సో మన స్టూడెంట్స్కి ఎండ్ ఆఫ్ ద డే ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఇంపార్టెంట్. సో ఈ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ విషయంలో చూసుకుంటే మనము ఎక్కువ ఫోకస్ అంటే ఏ యూనివర్సిటీనైనా మేము పంపించగలము. జార్జియాలో అన్ని యూనివర్సిటీ మనకు కొలాబరేషన్ కానీ ఆథరైజేషన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో మేము ఇస్తున్న దాంట్లో ప్రయారిటీ ఇస్తున్నది యూనివర్సిటీ జియోమెడి మనకు టిబిలిసి క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉంది. అది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. సో అక్కడ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంది. అక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్ పిహెచ్డి ప్రొఫెసర్. తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ ఉంది యూనివర్సిటీ జియోమెడికి, అంటే అక్విన్ సర్టిఫికేట్, అక్రెడిషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ అనేది యూనివర్సిటీ జియోమెడికి ఉంది. సో ఆ రిజల్ట్స్ కూడా 47.98 అంటే చాలా హైయెస్ట్ అండి. సో మిగిలిన అన్ని కంట్రీస్ తోటి పోలిస్తే జార్జియాలో ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ఆ జార్జియాలో ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ యూనివర్సిటీ జియోమెడికి ఎక్కువ ఉంది. సో అందుకనే ప్రయారిటీ వైజ్ యూనివర్సిటీ జియోమెడికి నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. అది కాదు ఇంకా వేరే యూనివర్సిటీ వాళ్ళు ఏదైనా చూస్ చేసుకొని కావాలన్నా కానీ మనం జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ కావచ్చు, బాతమి షోటరస్టోలి స్టేట్ యూనివర్సిటీ కావచ్చు, అకాకి సెరటలి స్టేట్ యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్న యూనివర్సిటీస్ ఉంటే మనకు కూడా మంచిది. అంటే స్టూడెంట్స్కు ఒక రెఫరెన్స్ ఉంటుంది. అంటే ఈ యూనివర్సిటీలో చదివి పాస్ అయిన వాళ్ళు ఇండియన్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అన్న రెఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు యూకేలనా, యూఎస్లో సెటిల్ అయినరా, ఇండియాలో సెటిల్ అయినరా అన్న విషయం మీద పూర్తి అవగాహన ఉంటుంది. తర్వాత పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉంటే అందులో ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నదన్న దాని మీద అవగాహన ఉంటుంది.
సో అక్కడ క్వాలిటీ బాగుంటేనే పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ప్రతి ఏడాదికి ఎంతమందిని పంపిస్తున్నారు మీరు జార్జియాకి, ఎంతమంది రిటర్న్ వస్తున్నారు? సో యావరేజ్గా 150 to 200 స్టూడెంట్స్ మినిమం జార్జియాకి పంపిస్తున్నాం ఎవ్రీ ఇయర్ కంపల్సరీ. అక్కడ ఇబ్బందులు ఉన్నాయని ఎంతమంది ఎన్నికి వస్తున్నారు? ఒక్కరు కూడా ఇప్పటివరకు రాలేదు. ఇప్పటివరకు ఒక్కరు కూడా రాలేదు. ఎందుకంటే అసలు ఇబ్బంది వచ్చే సమస్య అసలు జార్జియాకే లేదు. నేను సర్వీస్ ఇవ్వకపోవడం పక్కకు పెడితే ఆ కంట్రీయే బాగుంది. సో ఆ కంట్రీకి పంపించిన తర్వాత అదొక మిరాకిల్. అక్కడ పోయిన తర్వాత ఎవరు కూడా కంట్రీ బాగలేదు, కమ్యూనికేషన్ బాగలేదు, సేఫ్టీ బాగలేదు, మేము ఏదో ఫేస్ చేస్తున్నామని కంట్రీ వైజ్, యూనివర్సిటీ వైజ్, తర్వాత స్టడీ వైజ్ ఇప్పటివరకు కంప్లైంట్ లేదు. ఇన్ఫాక్ట్ కొంతమంది పేరెంట్స్, ఇది అతిశయోక్తి కాదండి, ఇక్కడ కంటే ఎడ్యుకేషన్ బాగున్నదని చెప్పిండ్రు. ఈ మాట సర్వీసెస్ ఇచ్చిన సర్వీస్. కానీ ఇటీవల మాకు తెలిసిన అమ్మాయి, మదనపల్లికి చెందిన మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళకి చెందిన ఒక అమ్మాయి ఇక్కడ హైదరాబాద్ నుంచి వేరే కన్సల్టెన్సీ నుంచి జార్జియాకి వెళ్ళి తిరుగుటపా వచ్చేసింది. నెల రోజుల్లోపని తిరుగుటపా వచ్చేసింది. మళ్ళీ వెళ్ళి ఇలా దిగేసింది, నేను ఉండలేను బాబు ఎక్కడ అనేసి. అంటే కొన్ని ఫెసిలిటీస్ కావచ్చు, అక్కడ కొన్ని ఇబ్బందికరం, వాళ్ళు చెప్పిన దానికి వెళ్ళి చేసేదానికి, కాలేజ్ ఒక చోట, హాస్టల్ చాలా దూరంలో ఉంది, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎన్నికి వచ్చేసింది అనమాట. మరి మీరేమో జార్జియా నుంచి ఎవరు ఎన్నికి రారు, ఇబ్బందులు ఉండవు అంటున్నారు కదా? ఖచ్చితంగా. అంటే మీరు ఇచ్చే ఫెసిలిటీస్ వల్ల ఇబ్బందులు ఉండవా, నిజంగా అక్కడే ఇబ్బందులు ఉండవా? రైట్ అండి, ఇది రైట్ క్వశ్చన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ పేరెంట్ చూస్ చేసుకునే విషయంలో జాగ్రత్త పడకపోతే ఇటువంటి ఖచ్చితంగా జరుగుతాయి. జరగవని గ్యారంటీ లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఉన్నప్పుడు జార్జియాకు ఫర్ ద పాస్ట్ సో మెనీ ఇయర్స్ ఎవరు పంపిస్తున్నారు, పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఎవరికి ఉన్నాయి, పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎవరికి ఉన్నాయి, వాళ్ళు పంపించిన వాళ్ళకి సంబంధించిన అనుభవాలు, ఈ సర్వీసెస్, అంటే ఓన్లీ కంట్రీ బాగుండి యూనివర్సిటీ బాగుండి ఇవన్నీ ఒక ఎత్తు అయితే కన్సల్టెన్సీ ఇచ్చే సర్వీసెస్ అడిషనల్ బెనిఫిట్ ఖచ్చితంగా కావాలి. అక్కడికి పంపించిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళకు హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, ఇప్పుడు కొంతమంది ఆంధ్ర భోజనం కనీసం ఇండియన్ కుక్ కూడా అక్కడ పెట్టారు, లోకల్ కుక్ తోటి వండిస్తారు. ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేయాలి. అమ్మాయికి ఇక్కడేమో ఇండియన్ ఫుడ్, ఆంధ్ర ఫుడ్ అని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్ ఫుడ్ పెట్టంటే అమ్మాయికి ఫుడ్ సరిపోక వెనక్కి వచ్చేసారు అనమాట. మేము మెయింటైన్ చేస్తున్న ప్రతి కంట్రీలో, ఏదైతే కంట్రీలో కానీ ఏదైతే యూనివర్సిటీలో ఉందో ఖచ్చితంగా ఆంధ్ర ఫుడ్డే పెడతామండి. సో ఈవెన్ నార్త్ ఇండియా వాళ్ళు కూడా ఆంధ్ర ఫుడ్ ని కాంప్రమైజ్ కావాల్సిందే. ఇక్కడ నుంచి ఎక్కువ మందిని పంపిస్తాను కాబట్టి. ఇప్పుడు అంతెందుకు, మేము మా కుక్ పేరు కూడా వెంకటలక్ష్మి, రాజమండ్రి నుంచి, చాలా బాగా 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో మనము ఇక్కడ మన ఆంధ్ర లోపల ఏ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్, వేరే టిఫిన్ సెంటర్స్లో ఏవైతే టిఫిన్స్ ఉంటాయో, ఇడ్లీ వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ, మధ్యాహ్నము రాత్రి వచ్చేసి వైట్ రైస్, వెజిటబుల్ కర్రీస్, నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకు వీక్లీ 3 times నాన్ వెజ్, మళ్ళీ సండే కంపల్సరీ హైదరాబాదీ బిర్యానీ. ఇలా సిస్టమేటిక్గా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం తింటున్నారో నా దగ్గర వాట్సాప్లో వాయిస్ రికార్డు, ఫోటోతో సహా వస్తుంది. హైదరాబాదీ బిర్యానీ చేయడానికి చెఫ్ను పంపించారా? ఇప్పుడు వెంకటలక్ష్మి హైదరాబాద్ బిర్యానీ నేర్చుకుని వెళ్ళింది. 10 years ఎక్స్పీరియన్స్. రైస్ అంతా మందే పంపిస్తారు అక్కడ. ఇక్కడ నుంచి గ్రాసరీస్ అన్ని, ఉప్పులు, పప్పులు, రైస్ అన్ని కూడా కంటైనర్స్ అక్కడికి వెళ్తాయి. ఆంధ్ర కుక్ వండుతారు కాబట్టి ఇక్కడ టేస్ట్ రాకపోతే ఇంకెక్కడ టేస్ట్ వస్తుంది. సో మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ పడిపోతుంది. ఆ ఫొటోస్ నాకు ప్రతి పూట ఫొటోస్ వస్తాయి, ప్రతి పూట వాయిస్ మెసేజ్ వస్తుంది వీళ్ళు ఏం తింటారు అన్నది. సో ఈ విధంగా సర్వీస్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సమస్య లేదు. చాలా మంది ఏంటంటే సూపర్ మార్కెట్ లాగా, నీకు ఫస్ట్ స్టూడెంట్ పేరెంట్ రాగానే నువ్వు రష్యాకి వెళ్తావా, నువ్వు కిర్గిస్తాన్కి వెళ్తావా, నువ్వు జార్జియాకి వెళ్తావా అని చెప్పి మొత్తం స్టూడెంట్స్ అందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 5 students ఇక్కడ, 2 students అక్కడ. అటువంటిప్పుడు వీళ్ళు వేరే కన్సల్టెంట్స్, వేరే కాంట్రాక్టర్స్ మీద డిపెండ్ అయిపోయి పంపిస్తే వీళ్ళు సర్వీస్ ఇవ్వలేరు. సో ఎవరికైతే డైరెక్ట్ కాంట్రాక్ట్ ఉన్నది ఖచ్చితంగా కాంట్రాక్ట్ చూడాలి. చూడకుండా పంపిస్తే అది పేరెంట్ స్టూడెంట్ ఫాల్ట్, అది ఏజెంట్ ఫాల్ట్ కాదు. సో వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ ఆ కంట్రీస్లో ఉన్నాయా, అసలు ఏ యూనివర్సిటీకి అయితే పంపిస్తున్నారో ఆ యూనివర్సిటీకి వీళ్ళ అగ్రిమెంట్ ఉన్నదా ఖచ్చితంగా అడిగి తెలిసి చూపించుకోవాలి వాళ్ళు. సో మీ దగ్గర నుంచి వెళ్ళిన స్టూడెంట్స్, పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ను పంపించమనాలి. వీలైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడము, వీడియో కాల్ మాట్లాడము, ఈ విధంగా క్రాస్ వెరిఫై. ఎందుకంటే 5 to 6 years అక్కడ చదవబోతున్నప్పుడు ఈ మాత్రం వెరిఫై చేసుకోకుండా ఓన్లీ కన్సల్టెంట్ చెప్పిన మాటల్ని నమ్మి పంపిస్తే ఖచ్చితంగా మోసపోతారు. కొంతమంది టెలికాలర్స్ ను కూడా స్టూడెంట్స్ లాగా పరిచయం చేసి మాట్లాడిస్తున్నారు. అటువంటిప్పుడు పేరెంట్స్ స్టూడెంట్స్ మోసపోతూ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. టెలికాలర్సా వాళ్ళ స్టూడెంట్స్ అనేది కూడా పేరెంట్స్ గమనించుకోవాలి. ఫస్ట్ స్పష్టత వచ్చిన తర్వాతే, అంటే కన్సల్టెన్సీస్ మీద మీకు ఒక నమ్మకం వచ్చిన తర్వాత పిల్లలను కూడా పంపించాలి. చాలా కన్సల్టెన్సీ కూడా ఇట్లా మోసపూరితమైన వాగ్దానాలు చేస్తున్నాయి. చూడండి, ప్రతి కన్సల్టెన్సీని కూడా మీరు ఈ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ కూడా పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే పిల్లల్ని పంపిండి. ప్రసాద్ గారు ఎదుటిగా చెప్తున్నాను కదా, పిల్లల్ని మనం అంత దూరం పంపిస్తుంటే ఫస్ట్ ట్రస్ట్ ఉండాలి. ఆ ట్రస్ట్ ఉన్న తర్వాతే మనం పంపించాలి. సరే, మీరు ఇంతమందిని పంపిస్తున్నారండి, ఎంతమంది పాస్ అవుట్, అంటే FMG పక్కన పెట్టేది, అక్కడ మెడికల్ ఫైనల్ ఇయర్ ఎంతమంది పాస్ అయి బయటకు వస్తున్నారు, ఎంత ఉంటుంది పర్సంటేజ్? సో అది అక్కడ పాస్ అవుట్ అవడం more than 95% పాస్ అయ్యి వస్తున్నారు. సో 5% బ్యాక్లాగ్ వాళ్ళు ఏంటి పరిస్థితి? మీరే మళ్ళీ సార్ ఆ 5% అనేది ఇక్కడ కూడా ఉంటుంది సార్. అది ఇక్కడ కూడా ఎక్కడైనా ఫెయిల్ అవుతారండి. అది ఫెయిల్ అయిన తర్వాత కూడా మీ సర్వీసెస్ ఎలా ఉంటాయి వారి పట్ల?
ఖచ్చితంగా సూపర్వైజ్ చేస్తామండి. వాళ్ళు ఫెయిల్ అవుతే వాళ్ళ ఇంటి వరకు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఆ స్టూడెంట్ తోటి మాట్లాడడము. సో అసలు ఫెయిల్ కావడానికి గల కారణాలు కాలేజ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అది అసలే కాదు. వాళ్ళు ఒకవేళ వాళ్ళు చదవకపోవడము, ఎందుకంటే చదువు అనేది వాళ్ళకు ఎంత మనము ఏదో గుర్రాన్ని అక్కడికి తీసుకెళ్ళగలం, మనం నీటి రాయించలేమని. చదవడం అనేది వాళ్ళ సొంతకు సంబంధించిన విషయం. వాళ్ళు చదవకపోతే ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మోటివేట్ చేయడము, ఎప్పటికప్పుడు వాళ్ళని అప్గ్రేడ్, వాళ్ళకు మోటివేషన్ సంబంధించి మాట్లాడడము, అక్కడికి వెళ్ళినప్పుడు కలిసి అసలు నీకు ప్రాబ్లం ఏంటిది, ఎందుకు సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతున్నావు అని వాళ్ళతోటి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళను మోటివేట్ చేసుకుంటూ వాళ్ళు చదువు అంటే పాస్ అవుతే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఏముంటాయి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మోటివేషన్ క్లాస్ తీసుకుంటామండి మేము. నేను అడిగేది ఒక్కటి, మీరు వాళ్ళని చక్కగా తీర్చిదిద్దారు లేదండి, లేదు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు బ్యాక్లాగ్స్ వస్తుంటే అప్పటికప్పుడు అలర్ట్ చేస్తారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నావు, ఏంటి నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, పాఠాలు అర్థం కావడం లేదా, లెసన్ అర్థం కావట్లేదా అని. అర్థం కావట్లేదంటే మీరు కొద్దిగా కేర్ తీసుకొని యూనివర్సిటీతో మాట్లాడడం ఏమైనా చేస్తారు, అవన్నీ ఓకే, అది 5 years వరకు సాగుతుంది. ఆఫ్టర్ అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వాళ్ళకున్న రిలేషన్ వెళ్ళిపోతుంది కదా. ఫైనల్ అంతా అయిపోయినాక ఒక 4-5 పేపర్లు బ్యాక్లాగ్స్ పెడతారు. అప్పటికి అంటే వాళ్ళు పాస్ అయ్యేంత వరకు కూడా మీ సంరక్షణలోనే పెట్టుకుంటారా, లేదంటే వాళ్ళు సపరేట్గా ఇంకెక్కడైనా రూమ్ తీసుకొని చదువుకొని పాస్ అయ్యి రావాలా? సో ఒకటండి, వాళ్ళు కోర్స్ అయిపోయిన తర్వాత, కోర్స్ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత మాకు వాళ్ళకు రిలేషన్ కట్ అవుతున్నదా? కాదండి. పాస్ అయిన వాళ్ళు కూడా మాతోటే ఉంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మాతో కమ్యూనికేషన్. ఇది ఎందుకంటే ఇది వాల్యుబుల్ నాకు కావాల్సింది. ఖచ్చితంగా ఉంటారండి, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని నమ్ముకొని అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు పూర్తి బాధ్యత మేము వహించాలి. వాళ్ళు డాక్టర్ తిరిగి వస్తేనే, ఇప్పుడు సపోజ్ వర్చేషన్ ఇక్కడ కూర్చోబెట్టినంటే నాకున్న ధైర్యంతో కూర్చోబెట్టిన, అట్లా వర్చేషన్ కాకపోతే ఏ ఇయర్ స్టూడెంట్ వచ్చినా నా పక్కన కూర్చొని ధైర్యంగా మాట్లాడగలగాలి. సో ఆ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి అయిపోయిన తర్వాత బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ, కొంతమంది బ్యాక్లాగ్స్ ఉన్నాయని పేరెంట్స్ కూడా కాల్ చేస్తారు స్టూడెంట్స్కు, ఇట్లా మా అబ్బాయిది 2 subjects ఉన్నాయి, 1 subject ఏం చేద్దామంటే, మరి వేరే ఏమన్నా ఆల్టర్నేట్ అంటే, ఏం ఆల్టర్నేటివ్, చదవడం ఒకటే ఆల్టర్నేటివ్. చదువుకు ఆల్టర్నేట్ లేనే లేదు, చదివితే మాత్రమే పాస్ అవుతారు. దానికి నేను చెప్పడం కాదు, ఎవరు చెప్పడం కాదు, ఖచ్చితంగా కూర్చొని చదవమని చెప్పండి, 100% పాస్ అవుతారని చెప్తాం. కానీ దానికి చదువుకు ఆల్టర్నేట్ లేవనే చెప్తాం మేము. ఒక టోటల్గా మీతో ఒకసారి వచ్చి చర్చించిన తర్వాత ఫీజు కడితే వాళ్ళ పాస్పోర్టు, కొంతమంది పాస్పోర్ట్ ఉండవు, పాస్పోర్ట్ చేయించడము, వీసా, మొత్తం ఇమ్మిగ్రేషన్, మొత్తం A to Z మీదేనా, మొత్తం మరే మీరు చూసుకుంటారా? మా దగ్గరికి ఫస్ట్ స్టూడెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు కౌన్సిలింగ్ జరుగుతుంది. అంటే ఎలా ఉంటుంది అసలు ఎడ్యుకేషన్, ఎంబీబీఎస్ అబ్రాడ్ ఏంటిది, ఎంబీబీఎస్ ఇండియా ఏంటిది, డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళకు ఉన్న, ఎందుకంటే ఎంతో వాళ్ళకు ఏదో మామూలుగా ఏదో కలిసేద్దామని వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు పూర్తి అవగాహన కల్పిస్తాం, అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ ఏంటిది, ఇండియా ఏంటిది, డిఫరెన్స్ ఏంటిది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, కంట్రీ ఏంటి, మొత్తం కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒకవేళ అడ్మిషన్ తీసుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి వీసా, అడ్మిషన్ లెటర్, ఇన్విటేషన్ లెటర్, అపోస్టల్, అటెస్టేషన్, ట్రాన్స్లేషన్, ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్, ఇట్లా మొత్తం డాక్యుమెంటేషన్ ప్రక్రియ మొత్తం కూడా, అంటే స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఫీజెస్ చెల్లించుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో కూర్చోవడం అంతే, ఇంకేం పని లేదు. పాస్పోర్ట్ చేయిస్తారు, పాస్పోర్ట్ మొత్తం ఒక్కసారి వీసా డాక్యుమెంటేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఫైల్ ని సబ్మిట్ చేయడానికి ఒకసారి కంపల్సరీ స్టూడెంటే వెళ్ళాలి. సో అది ఎక్కడో కాదు, మన పంజాగుట్టలో ఉన్నది, మా ఆఫీస్ పంజాగుట్టలో ఉన్నది. సోమాజిగూడ సర్కిల్ అండి, సీఎం క్యాంప్ ఆఫీస్, సెకండ్ గేట్ పక్కనే మా ఆఫీస్, లలిత జ్యువెలరీ బ్యాక్ సైడ్. సో డైమండ్ హౌస్ 5th floor మొత్తం కూడా మాదే. సో అక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ పంజాగుట్టకి వెళ్ళి ఫైల్ సబ్మిట్ చేయడానికి మాత్రమే స్టూడెంట్ వెళ్లాల్సి ఉంటుంది. అదర్వైజ్ హైదరాబాద్ దాటి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఢిల్లీలో జరిగే వర్క్ కావచ్చు, జార్జియాలో జరిగే వర్క్ కావచ్చు, వీసా కన్నా ముందు జరిగే వర్క్ కావచ్చు, వీసా వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఒకటేసారి గ్రూప్ డిపార్చర్ గా పర్సనల్ గా నేనే తీసుకెళ్తాను. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళతో పాటు ఒక 10 to 15 days ఉండి వాళ్ళకి అకామిడేషన్ కానీ, తర్వాత కాలేజ్లో ఇంట్రొడ్యూస్ చేయడము, అడ్మిషన్ ప్రొసీజర్స్ అవన్నీ కూడా కంప్లీట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి అక్కడ టీఆర్సీ ఇప్పిస్తాం, అంటే రెసిడెన్స్ పర్మిట్ అంటారు అక్కడ. సో అక్కడ స్నోబా కానీ, రెఫరెన్స్ లెటర్ కానీ, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం కానీ, సిమ్ కార్డ్, టెంపరరీ రెసిడెన్స్ కార్డ్ అంటారు. సో అది కూడా మేమే పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. సో అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఒకసారి సెటిల్ అయిపోయిన తర్వాత మా టీం అక్కడ ఉన్న మన కేర్ టేకర్స్ కానీ, మేనేజర్స్, కుక్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఫర్దర్ గా చూసుకుంటారండి. మొత్తం కూడా అక్కడ ఒక టీం ఉండి వాళ్ళు చూసుకుంటారు. అంతే. టోటల్ ఓవరాల్ గా కోర్స్ అయిపోయేంత వరకు ఎంత ఫీజు చార్జ్ చేస్తున్నారు మీరు? జార్జియా విషయంలో తీసుకుంటే మేము చేస్తున్న యూనివర్సిటీ, టాప్ ప్రయారిటీ ఇస్తున్న యూనివర్సిటీ తీసుకుంటే మనకు యూనివర్సిటీ జియోమెడి. ఓకే, యూనివర్సిటీ జియోమెడి అది తీసుకుంటే మీకు 27 లక్షల నుంచి 28 లక్షలు టోటల్ 6 సంవత్సరాలకు గాను కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు అన్ని కలిపి పే చేసుకోవచ్చు అండి. అడిషనల్ ఫీజు ఏమేమి వస్తుంది? అడిషనల్ ఫీజు వీళ్ళకి డాక్యుమెంటేషన్ ఉంటుంది, ప్రాసెసింగ్ ఉంటుంది. అది వీసా ప్రాసెసింగ్ డాక్యుమెంటేషన్ అప్రాక్సిమేట్లీ 1,50,000 వరకు వీళ్ళకి డాక్యుమెంటేషన్ ఫీజు వస్తుంది. అది తప్పించి ఇక మీకు ఫుడ్ వచ్చేసి ఏ మంత్ కా మంత్ 6,000 మన ఇండియన్ కరెన్సీ 6,000 రూపాయలు
అంటే దాన్ని డివైడ్ చేస్తే డైలీ 200 రూపీస్లో మనకు పొద్దున మధ్యాహ్నం రాత్రి మన ఆంధ్ర ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం. అది ఏ మంత్ 28 లక్షలు కాకుండా ఫుడ్ బిల్ సపరేట్, అది సపరేట్, ఫుడ్ సపరేట్, ఇక డాక్యుమెంట్ చార్జెస్ ఇదంతా ఉంటుంది. అంతే 30 లక్షలు ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 lakhs లోపల టోటల్ అయిపోతుంది. టోటల్ గా అంతా అయిపోయింది. ఒక్క ప్రమాణం చేసి చెప్పగలరా? చెప్పండి. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అంటే ప్రసాద్ గారిని నమ్మి ఏ తల్లిదండ్రులు అయినా కూడా తమ పిల్లల్ని అక్కడికి పంపిస్తే జాగ్రత్తగా వాళ్ళని చూసుకొని మంచి వైద్య విద్యార్థిగా తీసుకురాగలను అని హామీ ఇస్తున్నాను. గట్టిగా చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పగలండి. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారా కెమెరా వైపు చూసి మీరు ప్రమాణం చేసి చెప్పండి. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారా ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో, జార్జియా విషయంలో కానీ, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వియత్నాం విషయంలో కానీ ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది కాకుండా కోర్సు పూర్తి అయ్యేంత వరకు బాధ్యత తీసుకుంటానండి. ఓకే, ప్రమాణం చేశారు? అవునండి. చూసారు, చేస్తున్న పనే అండి, దానికి ప్రమాణం చేయడంలో ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే చేస్తున్న వర్కే కాబట్టి. మిమ్మల్ని కన్సల్ట్ కావాలనుకునే వారికి ఒకసారి నంబర్ రివీల్ చేయండి, మీరు స్లోగా చెప్పండి. 9849244054. ఇది నా పర్సనల్ నెంబర్. ఒకవేళ ఆఫీస్ నెంబర్ కావాలనుకుంటే 9000959542. సోమాజిగూడ సర్కిల్, పంజాగుట్ట అండి. ఓకే, మీ పిల్లల్ని వైద్యులుగా తీర్చిదిద్దాలి, ఈ దేశానికి ఒక మంచి వైద్యుని అందించాలి, దేశంలో ఎంతోమంది ప్రజలకు, వేలాది మంది ప్రజలకు సేవ చేయాలని అనుకునే తల్లిదండ్రులకు ఖచ్చితంగా ప్రసాద్ గారు ప్రామిస్ కూడా చేశారు కదా. ఆయన ప్రామిస్ మీద మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి వెళ్ళి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ అంటే పంజాగుట్టలోని వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి ఒక సంప్రదించి మీరు జార్జియాకి పంపితే మీ పిల్లలు ఒక మంచి వైద్య విద్యను ఒక డాక్టర్గా తీర్చిదిద్దిన తర్వాత ఇండియాకి తీసుకొచ్చే బాధ్యతను ఆయన తీసుకుంటే ప్రమాణం చేశారు. మరి చూద్దాం మరి ఎంతమంది పేరెంట్స్ ఆయన ప్రమాణాన్ని నమ్మి అక్కడికి వెళ్తారు ఏంటనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ.